సో, మనం సీఎస్ఎస్‌లో నార్మల్‌గా కాలమ్స్‌ని మనకు అంటే ఎన్ని కాలమ్స్ మనం డివైడ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు సీఎస్ఎస్‌లో మనకు కాలమ్ కౌంట్ అనే క్లాస్ ఉన్నది. సో, కాలమ్ కౌంట్ 3 అని ఇస్తే మనకు ఎంటైర్ రో అనేది మనకు 3గా అన్నమాట. ఇచ్చాము. వాటికే ఈ కాల్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. సో, దీంట్లో ఏంటంటే మనకు ఈచ్ రో అనేది మనకు 12 కాలమ్స్‌గా డివైడ్ అయి ఉంటుంది. అండ్ మనకు బూట్‌స్ట్రాప్ క్లాసెస్‌ని మనం చూసినట్టయితే సో, బై డిఫాల్ట్‌గా మనము ఈ కాల్ అనేది యూజ్ చేస్తామనమాట. అంటే ఇక్కడ డివైడ్ చేయడానికి. ఇక్కడ ఈ కాల్ అనేది మనకు ఎక్స్‌ట్రా స్మాల్ డివైసెస్ అంటే స్క్రీన్ విడ్త్ లెస్ థాన్ 570 పిక్సెల్ ఉంటే ఈ కాల్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఈ స్క్రీన్ విడ్త్ అనేది 570 పిక్సెల్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ థాన్ 570 పిక్సెల్ ఉంటే కాల్ ఎస్ఎం అనేది యూజ్ చేస్తాము. అండ్ కాల్ ఎండీ యూజ్ చేస్తాము. అది మనకు స్క్రీన్ విడ్త్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ థాన్ 768 పిక్సెల్ అనమాట. అండ్ ఇంకోటొచ్చేసి కాల్ ఎల్‌జీ, కాల్ ఎక్స్‌ఎల్, కాల్ డబుల్ ఎక్స్‌ఎల్. సో, మన యూజ్ చేసే డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ ఉంటాయి గదా! వాటిని బట్టి ఇవి యూజ్ చేస్తామనమాట. సో, మోస్ట్‌లీ మనము ఈ కాల్ ఎండీ అండ్ కాల్ ఎస్ఎం అనేది యూజ్ చేస్తాము. సో, ఇవి మనకు 570 పిక్సెల్ అబోవ్ అండ్ 768 పిక్సెల్ అండ్ ఇంకోటొచ్చేసి కాల్ ఎల్‌జీ 2 పిక్సెల్ అనమాట. సో, మోస్ట్‌లీ మనం యూజ్ చేసే గ్రిడ్ క్లాసెస్ ఇవే. అండ్ ఇక చూడండి ఈచ్ క్లాస్ స్కేల్స్ అప్ టు సో ఇఫ్ యూ వాంట్ టు సేవ్ ద విడ్త్ ఫర్ ఎస్ఎం, ఎండీ అండ్ ఎస్ఎం అనేది యూజ్ చేస్తాము. అందుకని మనం మోస్ట్‌లీ కాల్ ఎస్ఎం, ఎండీ, ఎల్‌జీ యూజ్ చేసుకుంటాము. అండ్ వీటిని యూజ్ చేసి మనము కాలమ్ కౌంట్‌ని ఏ విధంగా చేస్తామనేది ఒకసారి చూద్దాం మనము. So if you do not want to use all 12 columns individually, you can group the columns together to create a wider columns. సో నార్మల్‌గా మనకు ఈచ్ రోకి మనకు 12 కాలమ్స్‌గా డివైడ్ చేయొచ్చు మన కాలమ్స్‌ని. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు వద్దనుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ స్పాన్ 4గా డివైడ్ చేశారు. అంటే 3 కాలమ్స్‌గా డివైడ్ చేశారు మన ఈచ్ రోని. అండ్ కిందకొచ్చేసే లోపల ఇక్కడ చూడండి స్పాన్ 4గా డివైడ్ చేశారు. ఇంకొకటొచ్చేసి స్పాన్ 8గా డివైడ్ చేశారు. సో ఇక్కడ మనకు ఈచ్ రోని 12 కాలమ్స్‌గా డివైడ్ చేశారు. ఇక్కడికొచ్చేసే లోపల ఇక్కడ చూడండి 4+4+4 మొత్తం మనకు 12 అయింది కదా! సో, ఈ విధంగా డివైడ్ చేశారు. అంటే 3 కాలమ్స్‌గా డివైడ్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ మనకు 2 కాలమ్స్‌గా డివైడ్ చేయాలంటే ఇక్కడ చూడండి స్పాన్ 6 అని డివైడ్ చేశాడు. అండ్ స్పాన్ 6 అని ఉంది. అండ్ వాటితో పాటు ఇఫ్ ఇన్ కేస్ మనకు ఒక కాలమ్‌ది విడ్త్ స్మాల్‌గా ఉండాలి. ఇంకొకటి ఎక్కువగా ఉండాలనుకుంటే ఇక్కడ చూడండి స్పాన్ 4 అని ఉంది. ఇక్కడ స్పాన్ 8 అని ఉంది. అంటే 8+4 = 12 కదా! ఆ విధంగా కూడా డివైడ్ చేసుకోవచ్చనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకు సింగిల్ కాలమ్ కావాలనుకుంటే దానికి మనం ఇక్కడ చూడండి స్పాన్ 12 అనేది ఉంది. ఈ విధంగా మనకు ఒకే కాలమ్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఒకసారి మనం చూద్దాం అవి ఏ విధంగా ఇస్తామనేది. అండ్ సో, నార్మల్‌గా ఒకటి హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ తీసుకున్నాను. దాంట్లో నేను ఇక్కడ బూట్‌స్ట్రాప్ ఆఫ్‌లైన్ ఇచ్చినామంటే ఏమవుతుంది ఫుల్ విడ్త్ ఫిక్స్డ్ విడ్త్ అవుతుంది. సో, మనకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 15 పిక్సెల్ గ్యాప్ ఇచ్చేసి మనకు నార్మల్‌గా వస్తుందన్నమాట. సో, ఇక్కడ చూడండి నేను ఆహ్, డివ్ క్లాస్ ఈక్వల్స్ టు రో అని మెన్షన్ చేశాను. ఆ డివ్‌ని ఇక్కడ క్లోజ్ చేశాను చూడండి. సో, ఈ రో అనేది ఎందుకు మెన్షన్ చేస్తామంటే, ఇఫ్ ఇన్ కేస్ మనం ఇచ్చిన ప్రతి ఒక్క కాల్ ఏదైతే ఉందో మనకు ఒకే రోలో వస్తుందనమాట. దానికే ఫస్ట్ క్లాస్ ఈక్వల్స్ టు రో అనేది మెన్షన్ చేస్తాము. అండ్ దీంట్లో ఫస్ట్ నేనేం మెన్షన్ చేశానంటే, కాల్ అని మెన్షన్ చేశాను చూడండి. సో, బార్డర్ ఇచ్చాను. సో, నిన్న బార్డర్ గురించి గాని చెప్పుకున్నాం కదా! జస్ట్ మనకు బార్డర్ ఇస్తే మనం ఇచ్చిన కాలమ్‌కి బార్డర్ వస్తుందనమాట. అండ్ టెక్స్ట్ ప్రైమరీ ఇచ్చాను. ప్రైమరీ అంటే మనకు కలర్. అంటే ఇది మనకు బ్లూ కలర్ వస్తుంది. అంటే ఇక్కడ టెక్స్ట్ ప్రైమరీ ఇచ్చాం గదా! మనం ఇచ్చిన ఈ కాలమ్ 1కి మనకు బ్లూ కలర్ ఫార్మ్ అవుతుందన్నమాట. సో, మనం ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఫస్ట్ కాలమ్ చూడండి ఇక్కడ బార్డర్ వచ్చింది. అండ్ కాలమ్ 1 టెక్స్ట్ కలర్ మనకు
బ్లూ కలర్ వచ్చింది. ఎందుకంటే టెక్స్ట్ ప్రైమరీ ఇచ్చాం గదా! అది మనకు. సో, అండ్ నెక్స్ట్ కాలమ్‌ని నేనేం చేశానంటే, జస్ట్ బార్డర్‌ని ఇచ్చాను చూడండి. కాలమ్ 1 అని మెన్షన్ చేశాను. సో, మనకు నార్మల్‌గా బార్డర్ వచ్చింది. అండ్ బై డిఫాల్ట్‌గా మనకు బ్లాక్ కలర్ బ్లాక్ కలర్స్‌లో లెటర్స్ ఉంటాయి కాబట్టి, బ్లాక్ కలర్‌లో ఉంది చూడండి. అండ్ నెక్స్ట్ దాంట్లో టెక్స్ట్ డార్క్ అని ఇచ్చాను చూడండి. సో, సేమ్ మనకు డిఫాల్ట్‌గా మనకి ఈ కలర్ వస్తుంది. అండ్ నెక్స్ట్‌ది టెక్స్ట్ ఇన్ఫో అని ఇచ్చాను చూడండి. మనకు స్కై బ్లూ కలర్ వచ్చింది టెక్స్ట్ అనేది. సో, ఈ విధంగా ఫస్ట్ దీన్ని మనము 12 కాలమ్స్‌గా డివైడ్ చేసామనమాట మన కాలమ్స్‌ని. సో, మీరు గమనిస్తే ఇక్కడ మనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కాలమ్స్‌గా డివైడ్ అయ్యాయి మొత్తం మనకు. ఈ కాలమ్ 1 అనేవి. సో, ఇఫ్ ఇన్ కేస్ మనకు ఈచ్ కాలమ్‌ని ఇలా డివైడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనకు 3 కాలమ్స్‌గా డివైడ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఆహ్, డివ్ క్లాస్ ఈక్వల్స్ టు రో అని మెన్షన్ చేశాను. దాంట్లో నేను ఇక్కడ ఎండీ4 అని ఇచ్చాను చూడండి. సో, అబోవ్ 760 పిక్సెల్‌కి నేను ఇక్కడ ఎండీ అనేది యూజ్ చేస్తాము. సో, బై డిఫాల్ట్‌గా మనం ఎక్కువ ఎండీ అనేది యూజ్ చేస్తామనమాట. సో, నార్మల్‌గా ఇక్కడ ఎండీ4 అని ఇచ్చా కదా! ఇక్కడ నుంచి ఇక్కడకు మొత్తం మనకు 4 కాలమ్స్ తీసుకుంది. అండ్ ఇంకొక కాలమ్‌ని ఏం చేశాను, ఎండీ4 అని తీసుకున్నా కదా! అది మనకి ఇక్కడ చూడండి అది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు వచ్చిందనమాట. అండ్ ఇంకోటొచ్చేసి ఎండీ4. సో, మన 12 కాలమ్స్ ఉన్న రోని మనం ఇక్కడ 4గా డివైడ్ చేసామనమాట. 4గా డివైడ్ చేసాం. అది మనకు 3 కాలమ్ రోగా ఫార్మ్ అయింది చూడండి. ఫస్ట్ కాలము, సెకండ్ కాలము, థర్డ్ కాలము. ఇఫ్ ఇన్ కేస్ మనకు 2 కాలమ్స్‌గా డివైడ్ అవ్వాలనుకుంటే ఎండీ6 మొత్తం మనకు 6, 6, 12 అవుతుంది కదా! సో, నార్మల్‌గా ఇక్కడ 2 కాలమ్స్‌గా డివైడ్ అయింది చూడండి. అండ్ నెక్స్ట్ దాంట్లో నేను ఫస్ట్ దానికి నేనేం చేశానంటే, ఫస్ట్ ఒక కాలమ్ తీసుకున్నాను. దానికి కంటెంట్ నేనేమి ఇవ్వలేదు. జస్ట్ ఎండీ1 అని మెన్షన్ చేసేసి బార్డర్ ఇచ్చాను. అది ఈ విధంగా ఫార్మ్ అయింది చూడండి నార్మల్‌గా. ఇక్కడ నేను కంటెంట్ ఏం ప్లేస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ కాలమ్‌లో నేను ఎండీ10 అని ఇచ్చాను. సో, ఇక్కడ మనకు 1, 10 మొత్తం 11 అయింది కదా! ఇంకొక కాలమ్ ఉంది కదా! దానికి మనం ఎండీ1 అని తీసుకున్నాం చూడండి. అది మనకు ఈ విధంగా ఫార్మ్ అయింది చూడండి. సో, మొత్తం నేను ఇక్కడ ఎండీ10 ఇచ్చాను కదా! ఆ 10 అనేది మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆక్యుపై అయింది చూడండి. సో, ఈ విధంగా మన 12 కాలమ్స్ రోని మనకు అంటే మనం ఇష్టం వచ్చినట్టుగా విధంగా మనము డిజైన్ చేసుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ దాంట్లో నేను ఫస్ట్ ఎండీ2 అని ఇచ్చాను. అండ్ నెక్స్ట్ దానికి ఎండీ8 ఇచ్చాను. అండ్ థర్డ్ దానికి ఎండీ2 ఇచ్చాను చూడండి. సో, ఇది ఫస్ట్ ఇక్కడ నేను దీనికి బార్డర్ ఏమి ఇవ్వలేదు. సో, అందుకని చెప్పేసి ఇక్కడ బార్డర్ ఇవ్వలేదు, కంటెంట్ ఇవ్వలేదు చూడండి ఇక్కడ. మనకు నార్మల్‌గా కనిపిస్తుంది ఈ ఎండీ2 అనేది. ఆఫ్టర్ దట్ నేను ఎండీ8ని ఏం చేశాను, బార్డరు, బ్యాక్‌గ్రౌండ్ ప్రైమరీ అని ఇచ్చాను చూడండి. ఈ కాలమ్‌డి 8 అనేది మనకు ఈ స్పేస్ ఆక్యుపై చేసింది చూడండి. అండ్ నెక్స్ట్ మనకింకా ఇక్కడ 10 అయిపోయింది కదా! ఇంకో 2 ఉంటుంది కదా! సో, అదే 2ని ఇక్కడ మెన్షన్ చేశాను. ఈ కాలమ్‌డి 2 అనేది మనకు ఆ స్పేస్ అన్నమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకు దాంట్లోనే మనకు ఏదైనా సరే కంటెంట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ చూడండి ఫస్ట్ డివ్ క్లాస్ ఈక్వల్స్ టు రో అని మెన్షన్ చేశాను. దాంట్లో ఫస్ట్ ఎండీ4కి ఒక బార్డర్ ఇచ్చాను. టెక్స్ట్ ప్రైమరీ బీజీ సక్సెస్ అని ఇచ్చాను చూడండి. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనకు గ్రీన్ కలర్ ఫార్మ్ అయింది చూడండి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్. అండ్ టెక్స్ట్ ప్రైమరీ ఇచ్చాం కదా! మన టెక్స్ట్‌కి కలర్ ఫార్మ్ అయింది చూడండి బ్లూ కలర్. అండ్ ఎండీ4 ఇచ్చా కదా! ఆ ఎండీ4 సైజ్ అనేది ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఎండీ4 ఇది తీసుకొని చూడండి. సో, ఈ విధంగా మనకు 3 కాలమ్స్ ఇక్కడ ప్లేస్ చేశాను. అండ్ దాంట్లో కంటెంట్ ప్లేస్ చేశాను చూడండి. సో, ఈ విధంగా మనకు కాలమ్స్ కావాలనుకుంటే ఇక్కడ మనము యూజ్ చేసుకోవచ్చనమాట. సో, బై డిఫాల్ట్‌గా మనకు హలో కాలమ్ ఒక కాలమ్‌లో మనకు హలో అంటే ఒక రోలో మనకు 12 కాలమ్స్ ఉంటాయి. సో, మనకు నచ్చిన విధంగా వాటిని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకు 1 కావాలన్నా ఎండీ12 అని ఇవ్వచ్చు. లేదా మనకు 3 కావాలనుకుంటే ఎండీ4 అలా మనకు 3 డివైడ్ చేసుకుంటాము. ఇఫ్ ఇన్ కేస్ మనకు 2 కావాలనుకుంటే హలో ఎండీ6 డివైడ్ చేసుకుంటాము. హలో So the screen is not visible actually. Hello, it's not visible. Yeah, screen is not visible here. Sorry.
Um, is it visible now? Yes, yes. Now it's clear. Yeah. Okay. మనం బేసికల్గా ఈ గ్రిడ్ కాలమ్స్ మనము 12 ఈచ్ రోలో 12 కాలమ్స్ గా డివైడ్ చేస్తాము. సో నార్మల్ గా దాన్ని మనము ఇఫ్ ఇన్ కేస్ మనకు 3 కాలమ్స్ గా డివైడ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి కాలమ్ డి ఫోర్ ప్లేస్ చేశాను అండ్ దాంట్లో మన కంటెంట్ ప్లేస్ చేశాను. అది మనకు ఈ విధంగా ఫామ్ అవుతుంది నార్మల్ గా ఈ కాలమ్ డి ఫోర్ అనేది. అండ్ దాంట్లో మనకు దానికి సమ్ బార్డర్ ఇచ్చాను అండ్ టెక్స్ట్ ప్రైమరీ బీజీ సక్సెస్ అని ఇచ్చాను చూడండి. సో బీజీ సక్సెస్ అనేది మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఫామ్ అవుతుంది అండ్ టెక్స్ట్ ప్రైమరీ ఇచ్చా కదా, ఇది మనకు మన టెక్స్ట్ కి బ్లూ కలర్ ఫామ్ అయింది చూడండి. అండ్ బార్డర్ ఇచ్చాం కదా, ఇది మన కాలం యొక్క బార్డర్ అనమాట నార్మల్ గా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకు ఒక రోలో 12 కాలమ్స్ అని చెప్పాం కదా, మనకి ఇక్కడ 3 గా డివైడ్ చేశాను, 3 గా. అండ్ మనకు ఒకే రో కావాలనుకుంటే కాలం డి 12 గా డివైడ్ చేస్తాము. అదే మనకు 2 కాలమ్స్ కావాలనుకుంటే కాలం డి సిక్స్ గా డివైడ్ చేస్తాము. సో అవి మనకు ఇక్కడ చూడండి, ఈ కాలం 6 అని ఉంది కదా, ఇది రెడ్ కలర్ ఉంది, ఇది వైట్ కలర్ ఉంది కదా. సో 2 కాలమ్స్ కావాలంటే ఈ విధంగా ఫామ్ చేయొచ్చు. అండ్ సింగిల్ కాలం కావాలనుకుంటే ఇక్కడ కాలం 1 అని చూడండి, ఈ విధంగా ఫామ్ చేయొచ్చు అనమాట. సో ఇవి మనకు నార్మల్గా మనము మల్టిపుల్ కాలమ్స్ యూజ్ చేసుకోవాలంటే ఈ విధంగా యూజ్ చేసుకుంటాము. సో మోస్ట్లీ మనము ఫార్మ్స్ లో ఇవి యూజ్ చేస్తాం అనమాట, ఈ కాలం డి అండ్ కాలెస్ఎం అనేవి. అండ్ డిస్ప్లే ప్రాపర్టీస్ నిన్న చెప్పాం కదా. సో మనకు బై డిఫాల్ట్ గా మనకు హెడ్డింగ్ అంటే హెడ్డింగ్స్ H1 to H6 వరకు ఉన్నాయి కదా మనకు. దానికంటే మనకు ఇంకా బిగ్ సైజ్ లో కావాలనుకుంటే ఈ డిస్ప్లే 1 to డిస్ప్లే 6 వరకు యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, నేను నార్మల్ గా ఒక పీ ట్యాగ్ తీసుకొని దాంట్లో ఫ్లాట్లు న్యూటెక్ అని కంటెంట్ ఇచ్చాను, దానికి డిస్ప్లే 1 ఇచ్చాను అనమాట. సో ఆ కంటెంట్ చూడండి, మనకు ఈ విధంగా మనకు బిగ్ సైజ్ ఫామ్ అవుతుంది అనమాట. దానికి డిస్ప్లే 1 యూజ్ చేస్తున్నాం. సో దానికంటే మనకు తక్కువ సైజులో కావాలనుకుంటే డిస్ప్లే 2 యూజ్ చేస్తాం. దానికంటే తక్కువ కావాలనుకుంటే మనకు డిస్ప్లే 3 యూజ్ చేస్తాం. సో మనకు డిస్ప్లే 1 నుంచి డిస్ప్లే 6 వరకు ఉంటాయి అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు H1 నుంచి H6 వరకు హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు డిస్ప్లే ప్రాపర్టీస్ కూడా మనకు డిస్ప్లే 1 నుంచి డిస్ప్లే 6 వరకు ఉంటాయి. సో బై డిఫాల్ట్ గా మన కంటెంట్ సైజ్ అనేది బూట్ స్ట్రాప్ లో 16 పిక్సెల్ ఉంటుంది అనమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ దానికంటే మనకు మన కంటెంట్ సైజ్ తక్కువ సైజ్ లో రావాలనుకుంటే దానికి మనము క్లాస్ ఈక్వల్స్ టు స్మాల్ అనేది యూజ్ చేస్తాము. సో మన కంటెంట్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది చూడండి. సో మన డిఫాల్ట్ సైజు ఇప్పుడు 16 పిక్సెల్ అని చెప్పాం కదా, దానికంటే తక్కువ సైజ్ ఇది ఈ కంటెంట్. అండ్ ఇంకొక క్లాస్ వచ్చేసి నిన్న టెక్స్ట్ నో ర్యాప్ అని చెప్పాను. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మన కంటెంట్ అనేది అంటే మన స్క్రీన్ సైజ్ తగ్గట్టు అది ఇఫ్ ఇన్ కేస్ మనం ఇక్కడ ల్యాబ్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాము, ఇఫ్ ఇన్ కేస్ మనం ట్యాబ్లు యూజ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ స్క్రీన్ సైజ్ తగ్గట్టు అది ఫిట్ అవుతుంది అనమాట. సో దానికే ఈ నో ర్యాప్ అనేది యూజ్ చేస్తాం నార్మల్గా. అండ్ ఇంకొక క్లాస్ వచ్చేసి టెక్స్ట్ అప్పర్ కేస్ అని యూజ్ చేసాను చూడండి. సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన కంటెంట్ అనేది, సో ఇక్కడ మనకు స్మాల్ లెటర్స్ లో ఉంది కదా, ఇది మనకు క్యాపిటల్ లెటర్స్ లో ఫామ్ అయింది చూడండి, ఫ్రాటల్ న్యూటెక్ అనేది. అండ్ లోయర్ కేస్ అని యూజ్ చేసాం అనుకోండి, ఇక్కడ మనము క్యాపిటల్ లెటర్స్ లో ఇచ్చినా మనకు స్మాల్ లెటర్స్ లోకి ఫామ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకు టెక్స్ట్ క్యాపిటలైజ్ అని ఇచ్చామనుకోండి, సో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది మనకు క్యాపిటల్ లెటర్స్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా కావాలనుకుంటే మనం ఈ క్లాసెస్ యూజ్ చేస్తాం, టెక్స్ట్ అప్పర్ కేసు, లోయర్ కేసు అండ్ క్యాపిటలైజ్. నెక్స్ట్ వచ్చేసి బటన్స్.
సో నార్మల్‌గా మనకు బటన్ ఫార్మ్ అవ్వాలంటే బూట్‌స్ట్రాప్‌లో క్లాస్ ఈక్వల్స్ టు బటన్ అనే క్లా బటన్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. బీటీఎన్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. సో నార్మల్‌గా ఒక హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ రాసాను. అండ్ దాంట్లో ఇక్కడ ఆన్‌లైన్ లింక్స్ తీసుకున్నాను చూడండి బూట్‌స్ట్రాప్‌కి సంబంధించి. ఇక్కడ ఇది మనకు సీఎస్ఎస్ సంబంధించిన లింకు. ఇంకొకటొచ్చేసి జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన లింకు. అండ్ ఫస్ట్ బేసిక్ బటన్ కావాలనుకుంటే క్లాస్ ఈక్వల్స్ టు బటన్ అని మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడు నేను నార్మల్‌గా బటన్ ట్యాగ్ తీసుకున్నాను. ఆ బటన్ ట్యాగ్‌లో టైప్ ఈక్వల్స్ టు బటన్ అని మెన్షన్ చేశాను. అండ్ క్లాస్ ఈక్వల్స్ టు బీటీఎన్ అని మెన్షన్ చేశాను చూడండి. సో ఇది మనకు బేసిక్ బటన్ అనమాట. ఇక్కడ మనము దీనిపైన హోవర్ చేస్తే మనకి ఇక్కడ చూడండి హ్యాండ్ గెస్చర్ సింబల్ వస్తుంది. సో ఇది మనకు ఒక లింక్ టైప్ ఆఫ్ బటన్ అనమాట. సో దానికి కూడా మనకు కలర్స్ ఇవ్వాలనుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ టైప్ ఈక్వల్స్ టు బటన్ పెడతాము క్లాస్‌లో. బటన్ మెన్షన్ చేసిన తర్వాత బటన్ ప్రైమరీ అని మెన్షన్ చేశాను చూడండి ఇక్కడ. సో ఈ విధంగా మనకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇక్కడ గమనిస్తే మనకు బ్లూ కలర్ ఫార్మ్ అయింది చూడండి. సో, సో వీటిలో కూడా మనకు కలర్స్ ఇవ్వాలనుకుంటే బటన్ సెకండరీ, బటన్ సక్సెస్, బటన్ ఇన్ఫో, బటన్ వార్నింగ్, బటన్ డేంజర్. సో ఈ విధంగా ఇస్తామనమాట. బట్ దీంట్లో ఫస్ట్ మనం మెన్షన్ చేయాల్సింది క్లాస్ ఈక్వల్స్ టు బీటీఎన్ అని ఫస్ట్ మెన్షన్ చేయాలి. ఆఫ్టర్ దట్ మనకు కలర్స్ కావాలనుకుంటే నెక్స్ట్ ఈ బటన్ సక్సెస్, బటన్ ఇన్ఫో, బటన్ వార్నింగ్ అనేది యూజ్ చేస్తామనమాట. సో అవి ఈ విధంగా ఫామ్ అవుతున్నాయి మనకు. అండ్ ఇవే బటన్స్ మనం లింక్ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నార్మల్‌గా మనము యాంకర్ ట్యాగ్స్ యూజ్ చేస్తాం కదా లింక్స్‌కి. సో దాంట్లో కూడా మనము ఈ యాంకర్ ట్యాగ్‌లో జస్ట్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఒక యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను. రెఫరెన్స్‌లో మనకు కావాల్సిన లింక్ అనేది ప్లేస్ చేస్తాము. ఇక్కడ క్లాస్‌లో నేను బటన్ సక్సెస్ అని మెన్షన్ చేశాను. జస్ట్ క్లాస్‌లో. ఇక్కడ నేను కంటెంట్ వచ్చేసి లింక్ బటన్ అని ఇచ్చాను చూడండి. వన్స్ మనకి ఇక్కడ మీరు గమనిస్తే మనకు ఒక లింక్ బటన్ అనేది ఫామ్ అయింది ఈ విధంగా. అండ్ ఇంకొకటి వచ్చేసి బటన్ ట్యాగ్ తీసుకున్నాం చూడండి ఇక్కడ బటన్ టైప్ ఈక్వల్స్ టు బటన్ మెన్షన్ చేశాను. అండ్ క్లాస్‌లో బీటీఎన్ సక్సెస్ అని ఇచ్చాను. సో ఈ విధంగా కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఇక్కడ బటన్ వచ్చింది చూడండి. అండ్ మోస్ట్లీ మనము ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు బటన్ అండ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అనే ఫామ్స్లో మనం యూజ్ చేస్తాము. అండ్ వాటిలో మనం యూజ్ చేసుకోవాలనుకుంటే క్లాస్ ఈక్వల్స్ టు బీటీఎన్ అండ్ బీటీఎన్ సక్సెస్ అనేది యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను వాల్యూలో ఇన్పుట్ బటన్ అని మెన్షన్ చేశాం కదా, అది మనకి ఇక్కడ ఫామ్ చూడండి ఇన్పుట్ బటన్ అని. అండ్ ఇంకొకటి వచ్చేసి టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్. సో మోస్ట్లీ మనం ఫామ్స్లో యూజ్ చేసే బటన్ ఇదే అనమాట. సో మనం ఎప్పుడైతే టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని మెన్షన్ చేస్తామో వన్స్ మనము ఫామ్ సబ్మిట్ చేసిన వెంటనే అది మనకు యాక్షన్ పేజ్కి వెళ్తుంది. అండ్ దాంట్లో మనకు కావాల్సిన కలర్ మెన్షన్ చేసుకోవాలనుకుంటే ఆ బటన్కి క్లాస్ ఈక్వల్స్ టు బీటీఎన్ అండ్ బీటీఎన్ సక్సెస్ అని ఇచ్చాను. వాల్యూలో సబ్మిట్ బటన్ మెన్షన్ చేశాను చూడండి. సో అది మనకి ఈ విధంగా ఫామ్ అయింది సబ్మిట్ బటన్ అని. ఇఫ్ ఇన్ కేస్ మనకు రీసెట్ బటన్ కావాలనుకుంటే టైప్ ఈక్వల్స్ టు రీసెట్ క్లాస్లో బీటీఎన్ సక్సెస్ అని మెన్షన్ చేశాను చూడండి. అండ్ వాల్యూలో రీసెట్ బటన్ అని ఉంది. సో అదే మనకి ఇక్కడ ఫామ్ అయింది బటన్గా. ఇఫ్ ఇన్ కేస్ మనకు అవుట్లైన్ బటన్స్ కావాలనుకుంటే వాటికి మనం క్లాస్లో నార్మల్గా బీటీఎన్ మెన్షన్ చేస్తాము. దాని తర్వాత బీటీఎన్ అవుట్లైన్ ప్రైమరీ అని ఇచ్చాను చూడండి. సో అది మనకు ఈ విధంగా ఫామ్ అవుతుంది నార్మల్గా. అంటే మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ లేదు. వన్స్ మనం ఎప్పుడైతే హోవర్ చేస్తామో అది మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఫామ్ అయింది చూడండి. అండ్ ఏదైతే మనము అవుట్లైన్ కలర్ ఇక్కడ ప్రైమరీ ఇచ్చాం కదా, మనకు నార్మల్గా మనకు ఈ బటన్ అవుట్లైన్ మనకు బ్లూ కలర్లో ఉంది చూడండి. సో ఈ విధంగా కావాలనుకున్నా కూడా మనకు బటన్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. వాటికి మనం బటన్ అవుట్లైన్ అనేది యూజ్ చేస్తాము. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు కలర్స్ కావాలనుకుంటే దాంట్లో కూడా మనకు బటన్ అవుట్లైన్ ప్రైమరీ, సెకండరీ, సక్సెస్, ఇన్ఫో, వార్నింగ్, డార్క్, లైట్ ఈ విధంగా మనం యూజ్ చేస్తాం అనమాట నార్మల్గా బటన్స్కి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకు బిగ్ సైజ్ బటన్స్ కావాలనుకుంటే దీంట్లోనే మనము అంటే క్లాస్ మెన్షన్ చేసిన కాడే బీటీఎన్ ప్రైమరీ, బీటీఎన్ ఎల్జీ అని ఇస్తున్నాను చూడండి. ఈ ఎల్జీ బటన్ ఏం చేస్తుందంటే మనకు బిగ్ సైజ్ బటన్ ఫామ్ చేస్తుంది. మనకు బై డిఫాల్ట్ గానే బటన్ ఎండి అనేది ఉంటుంది. అంటే బై డిఫాల్ట్ బటన్ సైజ్ మనకు బీటీఎన్ ఎండి అనమాట.
సో ఇది మనకు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు నార్మల్ సైజ్ ఇది ఫామ్ అవుతుందన్నమాట. నార్మల్ సైజ్ ఇది బటన్ సైజ్. ఇఫ్ ఇన్ కేస్ మనకు డిఫాల్ట్ సైజ్ కంటే తక్కువ సైజ్ కావాలనుకుంటే బటన్ ఎస్ఎం అనేది క్లాస్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనకు లార్జ్ సైజ్లో కావాలనుకుంటే బటన్ ఎల్జీ, స్మాల్ సైజ్లో కావాలనుకుంటే బటన్ ఎస్ఎం అనేది ప్లేస్ చేస్తాం అనమాట. సో ఇది మనకు లార్జ్, డిఫాల్ట్, స్మాల్ సైజ్ డిఫరెన్సెస్. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఫుల్ విడ్త్ బటన్ కావాలి అంటే మనకు ఎంటైర్ రో అంతా మనకు బటన్ కావాలనుకుంటే వాటికి మనం బటన్ బ్లాక్ అనేది యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, నార్మల్గా నేను ఇక్కడ క్లాస్ ఈక్వల్స్ టు బీటీఎన్ ప్రైమరీ అని మెన్షన్ చేశాను. అండ్ వాటి తర్వాత నేను ఇక్కడ బటన్ బ్లాక్ అని మెన్షన్ చేశాను చూడండి. సో ఈ బ్లాక్ మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫుల్ విడ్త్ బటన్ అనేది మనకు ఫామ్ అవుతుంది అనమాట. సో వాటికి మనం ఈ బటన్ బ్లాక్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి బటన్ స్టేట్స్. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు ఏదైనా సరే బటన్స్ అనేది యాక్టివ్ స్టేట్ లేకుంటే డిజేబుల్ స్టేట్ కావాలనుకుంటే దాంట్లో వచ్చేసి మనం ఇక్కడ చూడండి, నేను జస్ట్ ఒక యాట్రిబ్యూట్ మెన్షన్ చేశాను. ఒకటి యాక్టివ్ అని, ఇంకొకటి వచ్చేసి డిజేబుల్డ్ అని మెన్షన్ చేశాను చూడండి. సో నార్మల్గా బై డిఫాల్ట్గా మనకు బటన్ ప్రైమరీ అని ఇస్తే ఈ విధంగా ఫామ్ అవుతుంది, ప్రైమరీ బటన్ అని చెప్పేసి. కంటెంట్ ఇక్కడ ప్రైమరీ బటన్ ఇచ్చాం కదా. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఆ బటన్ అనేది మనకి ఎప్పుడు యాక్టివ్ స్టేజ్లో ఉండాలనుకుంటే, సో మనం నార్మల్గా ఇక్కడ గమనిస్తే మనకు ఈ యాక్టివ్ ప్రైమరీ అనేది మనకు థిక్ కలర్ బ్లూ కలర్ చూడండి, థిక్ బ్లూ కలర్ ఉంది మనకు. సో ఎందుకంటే ఇక్కడ నేను యాక్టివ్ అనే వర్డ్ యూజ్ చేశాను చూడండి, యాట్రిబ్యూట్ యూజ్ చేశాను. సో దానికి మనకి ఇక్కడ యాక్టివ్లో ఉందన్నమాట ఇది. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు డిజేబుల్డ్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసాం అనుకోండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ నార్మల్గా బై డిఫాల్ట్గా నేను ఏ బటన్ పైన మనకు హోవర్ చేసినా మనకు హ్యాండ్ గెస్చర్ సింబల్ వస్తుంది. వన్స్ ఇక్కడ డిజేబుల్డ్ అని పెట్టాం కదా యాట్రిబ్యూట్, సో ఇక్కడ మనకు నార్మల్ కర్సర్ అనేది వస్తుంది చూడండి. సో ఇది మనకు బటన్ కాదు ఇప్పుడు. సో ఈ విధంగా మనకు బటన్స్ డిజేబుల్ చేయాలనుకుంటే దాంట్లో మనం డిజేబుల్డ్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ దానికి కూడా నేను ఇక్కడ డిజేబుల్డ్ అని ఇచ్చాను యాంకర్ ట్యాగ్లో బటన్కి. సో అది కూడా మనకు డిజేబుల్డ్ అనే ఉంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి స్పిన్నర్స్. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు నార్మల్గా ఏదైనా సరే నెట్ స్లో ఉన్నప్పుడు ఈ విధంగా మనకు బఫరింగ్ జరుగుతూ ఉంటుంది కదా, వాటికే ఈ స్పిన్నర్స్ అనేది యూజ్ చేస్తాము. సో దాంట్లో బటన్స్లో ఏ విధంగా యూజ్ చేస్తామంటే, నార్మల్గా ఇక్కడ గమనిస్తే బటన్ ట్యాగ్ ఓపెన్ చేసాను చూడండి, దాంట్లో క్లాస్ బీటీఎన్ ప్రైమరీ ఇచ్చాను. అండ్ ఇక్కడ బటన్ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. సో ఇన్ బిట్వీనర్స్ నేను ఏం చేశానంటే ఒక స్పాన్ ట్యాగ్ తీసుకున్నాను చూడండి. ఆ స్పాన్ ట్యాగ్లో స్పిన్నర్ బార్డర్ అని ఇచ్చాను. అండ్ ఇంకోటి వచ్చేసి స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం అని ఇచ్చాను. సో మనకు స్మాల్ సైజులో ఈ స్పిన్నర్స్ రావాలనుకుంటే ఎస్ఎం అని ఇస్తాము. మనకు లార్జ్ సైజులో కావాలనుకుంటే స్పిన్నర్ బార్డర్ ఎల్జీ అని ఇస్తాం అనమాట. అండ్ బై డిఫాల్ట్ మనకు ఎండీలో ఉంటుంది అనమాట సైజ్ అనేది. సో ఇక్కడ స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం అని ఇచ్చాం కదా, మనకు ఈ సైజులో ఫామ్ అయింది చూడండి ఇది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా సరే కంటెంట్ ఇచ్చామనుకోండి, ఇక్కడ చూడండి బటన్ క్లాస్ తీసుకున్నాను, బటన్ ప్రైమరీని ఇచ్చాను. అండ్ మిడిల్ ఆఫ్ దలో నేను స్పాన్ తీసుకున్నాను, దాంట్లో స్పిన్నర్ బార్డర్ ఎస్ఎం అని తీసుకుని స్పాన్ ట్యాగ్ క్లోజ్ చేశాను. ఆఫ్టర్ దట్ సమ్ కంటెంట్ ప్లేస్ చేశాను చూడండి, ఇక్కడ లోడింగ్ అని చెప్పేసి లాస్ట్లో బటన్ అనేది క్లోజ్ చేశాను. సో ఇక్కడ చూడండి స్పిన్నర్తో పాటు లోడింగ్ అని వచ్చింది ఇక్కడ. సో ఈ విధంగా కావాలనుకుంటే ఫస్ట్ బటన్ ట్యాగ్ ఓపెన్ చేసి దాంట్లో స్పాన్ ట్యాగ్ రాసిన తర్వాత మనకు కావాల్సిన కంటెంట్ ప్లేస్ చేస్తాం. అండ్ వాటితో పాటు సో మనకు నార్మల్గా ఇక్కడ బఫరింగ్ జరిగేటివి మనము ఇక్కడ స్పిన్నర్స్ అని అంటాము. అండ్ గ్రోయింగ్ అని ఇక్కడ ఇంకొక డిఫరెంట్ సింబల్ చూడండి, ఇక్కడ మనకు గ్లో అవుతా ఉంది. సో వాటికి మనము స్పిన్నర్ గ్రో అనేది యూజ్ చేస్తాం అనమాట. సో స్పిన్నర్ గ్రో ఎస్ఎం అని యూజ్ చేశాను. ఇక్కడ దీనికి ఏమంటే డిజేబుల్డ్ అని పెట్టాను చూడండి. సో మనకి ఇది డిజేబుల్లో ఉంది. వన్స్ ఇక్కడ దీన్ని గమనిస్తే చూడండి, ఈ లోడింగ్ సింబల్ని హ్యాండ్ గెస్చర్ సింబల్ వచ్చింది. దేనికైతే మనము డిజేబుల్డ్ అని పెట్టాము, నార్మల్గా మనకు కర్సర్ సింబల్ వస్తుంది చూడండి, డిజేబుల్ ఫార్మాట్ వస్తుంది అప్పుడే ఇది మనకు. సో ఈ విధంగా స్పిన్నర్స్ కావాలనుకుంటే స్పిన్నర్ బార్డర్ యూజ్ చేస్తాము. అదే మనకు గ్రో ఫార్మాట్ కావాలనుకుంటే స్పిన్నర్ గ్రో అనేది యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బటన్ గ్రూప్. సో ఏదైనా సరే బటన్స్ మనకు ఒక గ్రూప్ ఫార్మాట్లో కావాలనుకుంటే మనము దానికి క్లాస్ బటన్ గ్రూప్ అనేది యూజ్ చేస్తాం అనమాట.
ఫస్ట్ ఆ బటన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బటన్స్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మెయిన్ డ్యూ ట్యాగ్‌లో ఒక డ్యూ ట్యాగ్ తీసుకున్నాం. దాంట్లో నేను క్లాస్ ఈక్వల్స్ టు బటన్ గ్రూప్ అని మెన్షన్ చేశాను. అండ్ నార్మల్‌గా ఆ బటన్ టైప్‌లో టైప్ ఈక్వల్స్ టు బటన్ మెన్షన్ చేశాను. మనకు ఏదైతే బటన్ కావాలో దానికి క్లాస్ ఈక్వల్స్ టు బీటీ అని మెన్షన్ చేస్తున్నాను. దాని తర్వాత మనకు కావాల్సిన కలర్ అన్నమాట. బీటీఎన్ ప్రైమరీ, సక్సెస్ ఆ విధంగా ఇస్తాను. అండ్ ఇక్కడ యూజ్ చేస్తే మనం యాపిల్, సామ్‌సంగ్, సోనీ అని ఉన్నాయి కదా! ఈ బటన్స్ అన్నీ మనకు గ్రూప్‌గా ఫార్మ్ అయ్యాయి చూడండి. బటన్ గ్రూప్ అని అంటాం వీటిని. సో, బై డిఫాల్ట్‌గా మనకు ఇన్‌లైన్‌లో ఫార్మ్ అవుతాయన్నమాట బటన్ గ్రూప్ అని ఇస్తే. అండ్ వీటిలో గూడా ఇఫ్ ఇన్ కేస్ మనకు బటన్ సైజెస్ అనేది మనకు లార్జ్ సైజ్‌లో కావాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ డ్యూ క్లాస్‌లో బటన్ గ్రూప్ ఉంది కదా! అక్కడే మనకు బటన్ గ్రూప్ ఎల్‌జీ అని ఇస్తామన్నమాట. సో, అదేమవుతుందంటే మనకు బిగ్ సైజ్‌లో మనకు బటన్ గ్రూప్ అనేది ఫార్మ్ అవుతుంది. అండ్ బై డిఫాల్ట్‌గా మనకు ఈ బటన్ గ్రూప్ అనేది బటన్ గ్రూప్ ఎండీ అని ఇచ్చినా లేకుంటే ఇవ్వకపోయినా మనకు డిఫాల్ట్ సైజ్ అనేది మనకు మీడియం సైజ్‌లోనే ఉంటుందన్నమాట. ఇది మనకు డిఫాల్ట్ బటన్ సైజ్ అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకు అదే బటన్స్ మనకు స్మాల్‌లో కావాలనుకుంటే సేమ్ యాస్ మనకు బీటీఎన్ గ్రూప్ ఎస్ఎం అని ఇస్తాము. అదే మనకు లార్జ్‌లో కావాలనుకుంటే బీటీఎన్ గ్రూప్ ఎల్జీ అని ఫార్మ్ చేస్తాము. సో, ఇవి మనకు బటన్ గ్రూప్‌కి సంబంధించిన క్లాసెస్. అండ్ ఇవే క్లాసెస్ అంటే ఇవే బటన్స్ మనకు వర్టికల్‌గా కావాలనుకుంటే ఇక్కడ చూడండి నేను క్లాస్‌లో నేను బటన్ గ్రూప్ వర్టికల్ అని ఫార్మ్ చేశాను. సో, సేమ్ యాజ్ ఇట్ ఈస్ బటన్స్ అనేది ఇక్కడ ప్లేస్ చేశాను. సో, అవే బటన్స్ మనకు వర్టికల్‌లో ఫార్మ్ అయ్యాయి. అంటే 1 బై 1. సో, ఈ విధంగా కావాలనుకుంటే మనము బటన్ గ్రూప్ వర్టికల్ అనేది ఇస్తాము క్లాస్‌లో. సో, ఇందాక చెప్పా కదా! మనకు బై డిఫాల్ట్‌గా మనకు మనం ఇచ్చిన బటన్ గ్రూప్స్ అనేది మనకు ఇన్‌లైన్‌లో ఫార్మ్ అవుతాయి. సో, అవే ఇవి బటన్ గ్రూప్ అనేవి. సో, అదే బటన్ గ్రూప్‌లో మనకు ఏదైనా సరే ఇక్కడ చూడండి ఇక్కడ సోనీకి నేనేం చేశానంటే మరి అదే బటన్ గ్రూప్‌లో డ్రాప్ డౌన్ ఫార్మ్ చేశాను ఇక్కడ. టాబ్లెట్, స్మార్ట్ ఫోన్ అనేది. సో, అది ఏ విధంగా ఇస్తామంటే నార్మల్‌గా సో, ఇక్కడ చూడండి నార్మల్‌గా డివ్ క్లాస్‌కి నేను మెయిన్ డివ్ క్లాస్‌కి బటన్ గ్రూప్ అని తీసుకున్నాను. అండ్ ఎంటీ 4 ఇచ్చాను చూడండి. ఎంటీ అంటే మార్జిన్ టాప్ అని అర్థం అనమాట. అండ్ నార్మల్‌గా ఇక్కడ యాపిల్, సామ్‌సంగ్‌కి బటన్ తీసుకున్నాను. అండ్ ఏదైతే మనకి సోనీ ఉంది కదా! దానికి నేనేం చేశానంటే మరి ఒక బటన్ గ్రూప్ అని తీసుకొని సో, ఆ మెయిన్ సోనీ అనేది ఏదైతే ఉందో ఈ సోనీ అనేది ఏదైతే ఉందో దానికి నేనేం చేశానంటే నార్మల్‌గా మరి ఒక డ్యూ ట్యాగ్ తీసుకున్నాను ఆ బటన్‌కి. దాన్ని క్లాస్ ఈక్వల్స్ టు బటన్ గ్రూప్ అని మెన్షన్ చేశాను. దాంట్లో నేనేం చేశానంటే క్లాస్ ఈక్వల్స్ టు బటన్ ప్రైమరీ డ్రాప్ డౌన్ ట్యాగులు అని ఇచ్చాను చూడండి. సో, ఇక్కడ ఉంది కదా మనకు దీన్నే మనం డ్రాప్ డౌన్ ట్యాగులు అని అంటాము. సో, దానికోసం అది మెన్షన్ చేశాను. అండ్ డేటాబేస్ ట్యాగులు డ్రాప్ డౌన్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ అన్నమాట. అండ్ ఏదైతే మనము డ్రాప్ డౌన్ మెనూ ఇవ్వాలనుకుంటున్నామో అది మనకు ఆ మెనూలో ఇక్కడ చూడండి మళ్ళా ఒక డ్యూ ట్యాగ్ తీసుకొని డ్రాప్ డౌన్ మెనూ అని మెన్షన్ చేశాను. దాంట్లో యాంకర్ ట్యాగ్‌లో ఇక్కడ నేనేం చేశానంటే డ్రాప్ డౌన్ ఐటెమ్స్ అని పెట్టేసి టాబ్లెట్, స్మార్ట్ ఫోన్ అని ఇచ్చాను చూడండి. సో, ఇది మనకు డ్రాప్ డౌన్ మెనూ. ఆ డ్రాప్ డౌన్ మెనూలో క్లాస్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డ్రాప్ డౌన్ ఐటెమ్ అని మెన్షన్ చేయాలి. సో, ఇవి మనకు ఈ విధంగా ఫార్మ్ అవుతాయి. సో, ఈ విధంగా మనకు అంటే నార్మల్‌గా బై డిఫాల్ట్‌గా మనం యూజ్ చేసే ఆల్ టైప్ ఆఫ్ బటన్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇమేజెస్. సో, బూట్‌స్ట్రాప్‌లో ఇమేజెస్‌కి మనం ఏం క్లాసెస్ యూజ్ చేస్తామంటే నార్మల్‌గా సో, ఇఫ్ ఇన్ కేస్ మన ఇమేజ్‌కి రౌండెడ్ కార్నర్స్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి నేను నార్మల్‌గా ఫస్ట్ బాడీ సెక్షన్‌లో డివ్ క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ అని మెన్షన్ చేశాను. సో, అండ్ వాటితో పాటు ఎంటీ 3 అని ఇచ్చాను చూడండి. అంటే మార్జిన్ టాప్ 3 అని అర్థము. సో, మనకు ఇక్కడ నార్మల్‌గా గమనిస్తే మన ఎగ్జిక్యూషన్‌లో పైన మనకు మార్జిన్ టాప్ 3 ఉందన్నమాట. స్పేస్ వచ్చింది కొంచెం. అండ్ వాటితో పాటు ప్యాడింగ్ 2 అని ఇచ్చాను. అంటే
P2 అంటే ప్యాడింగ్ 2 అని అర్థము. సో, లోపల మన కంటెంట్ ఉంది కదా! సో, ఇక్కడ మనకు ఈచ్ స్పేస్ అనేది మనకు 2 పిక్సెల్ అనేది తీసుకుంటదనమాట. ఈచ్ సైడ్ అనేది లోపల కంటెంట్‌కి. అండ్ బీజీ ప్రైమరీ ఇచ్చాం కదా! సో, బీజీ అంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్. సో, నేను చెప్పుకున్నాం కదా! కలర్స్ గురించి దాంట్లో. సో, బీజీ ప్రైమరీ ఇచ్చాం కాబట్టి మనకు బ్లూ కలర్ ఫార్మ్ అయింది. సో, దీంట్లో నేనేం చేశానంటే నార్మల్‌గా ఐఎంజీ ట్యాగ్ తీసుకున్నాను. ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఇమేజ్ నేమ్ ఇచ్చాను. క్వెటేరియా అని చెప్పేసి. అండ్ ఏ టైప్ ఆఫ్ ఫైల్ అనేది మెన్షన్ చేశాను చూడండి. సో, నేనిక్కడ డైరెక్ట్‌గా నా ఇమేజ్ నేమ్ ఇచ్చాను. ఎందుకంటే ఆహ్, ఈ బూట్‌స్ట్రాప్‌లో నాకు ఇది మన కోడ్ ఫైల్ ఇమేజెస్ అనేది. అండ్ ఇక్కడ ఉంది చూడండి మన ఇమేజ్ నేమ్. సో, మనకు కోడు, మన ఇమేజు 2 ఒకటే ఫోల్డర్‌లో ఉన్నాయన్నమాట. సో, బూట్‌స్ట్రాప్ 21 2024 అనేది మన ఫోల్డరు. సో, దాంట్లోనే 2 ఉన్నాయి కాబట్టి డైరెక్ట్‌గా నేనేం చేశానంటే, మన ఇమేజ్ నేము అండ్ ఏ టైప్ ఆఫ్ ఫైల్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను అంతే నేను డైరెక్ట్‌గా. అండ్ క్లాస్ ఈక్వల్స్ టు రౌండెడ్ అని మెన్షన్ చేశాను చూడండి. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దానికి విడ్త్ అండ్ హైట్ ఇచ్చాను. సో, క్లాస్ ఈక్వల్స్ టు రౌండెడ్ అని ఇచ్చాం కదా! సో, అదేం చేస్తుందంటే మన ఇమేజ్‌కి మీరు గమనిస్తే 4 సైడ్స్ కార్నర్స్ చూడండి మీకు రౌండ్ అయ్యాయి మనకు. రౌండెడ్ కార్నర్స్ వచ్చాయన్నమాట. సో, ఈ విధంగా కావాలనుకుంటే నార్మల్‌గా మనము క్లాస్ ఈక్వల్స్ టు రౌండెడ్ అని ఇస్తాము. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకు సర్కిల్ టైప్ కావాలనుకుంటే మన ఇమేజ్ ఈ విధంగా సర్కిల్ టైప్ కావాలనుకుంటే క్లాస్ ఈక్వల్స్ టు రౌండెడ్ సర్కిల్ అని మెన్షన్ చేస్తాము. సో, అది మనకు ఈ విధంగా ఫార్మ్ అవుతుంది. అండ్ ఇంకొక క్లాస్ వచ్చేసి ఇమేజ్‌కి క్లాస్ ఈక్వల్స్ టు ఐ ఇమేజ్ ఐఎంజీ థంబ్‌నెయిల్ అని ఇచ్చాను చూడండి. సో, ఇదేంటంటే మనకు ఆహ్, థంబ్‌నెయిల్ ఆఫ్ ద ఇమేజ్ అన్నమాట. సో, మన బార్డర్ ఔట్ సైడ్ చూసినట్లయితే మనకు ఒక వైట్ కలర్ ఫార్మ్ అయింది చూడండి. సో, బార్డర్ ఇమేజ్ ఔట్ సైడ్ అన్నమాట మొత్తం. సో, దీనికి మనం ఐఎంజీ థంబ్‌నెయిల్ అనేది యూజ్ చేస్తాము ఇమేజ్‌కి. సో, ఇఫ్ ఇన్ కేస్ మన ఇమేజ్ అనేది మనకు రైట్ సైడ్ కావాలనుకుంటే ఈ విధంగా మనకు రైట్ సైడ్ ఫార్మ్ చేయాలనుకుంటే మన ఇమేజ్‌ని క్లాస్‌లో మనం ఫ్లోట్ స్టార్ట్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, ఇదేం చేస్తుందంటే మన ఇమేజ్‌ని రైట్ సైడ్ మెన్షన్ చేస్తుంది. సో, లెఫ్ట్ సైడ్ ఇమేజ్ కావాలనుకుంటే ఫ్లోట్ ఎండ్ అని మెన్షన్ చేయాలి క్లాస్. సో, అది మనకు సారీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కావాలనుకుంటే ఫ్లోట్ స్టార్ట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది మనకి ఈ విధంగా ఫార్మ్ అవుతుంది. అదే మనకు రైట్ సైడ్ చేయాలనుకుంటే ఫ్లోట్ ఎండ్ అని మెన్షన్ చేయాలి. సో, ఇక్కడ చూడండి మనకు రైట్ సైడ్ అనేది మన ఇమేజ్ అనేది ఫార్మ్ అయింది. సో, ఈ విధంగా మనకు లెఫ్ట్ సైడ్ కావాలనుకుంటే ఫ్లోట్ స్టార్ట్ యూజ్ చేస్తాము. రైట్ సైడ్ కావాలనుకుంటే ఫ్లోట్ ఎండ్ అనే క్లాస్ యూజ్ చేస్తాము. అదే మనకు సెంటర్‌లో ఇమేజ్ ఫార్మ్ కావాలనుకుంటే దానికి మనం ఎంఎక్స్ ఆటో డీ బ్లాక్ అనేది యూజ్ చేయాలనమాట. సో, డీ బ్లాక్ అంటే డిస్‌ప్లే బ్లాక్ అని అర్థము. సో, ఎప్పుడైతే మనం ఎంఎక్స్ ఆటో యూజ్ చేస్తామో ఇదేం చేస్తుందంటే మనకు రైట్ సైడు, లెఫ్ట్ సైడు ఈక్వల్ స్పేస్ తీసుకొని ఇన్ బిట్వీనస్ మనకు సెంటర్‌లో మన అంటే అది ఇమేజ్ యూజ్ చేసినా, ఐదర్ మనకు కంటెంట్ యూజ్ చేసినా సెంటర్‌లో ఫార్మ్ అవుతాయన్నమాట. సో, దానికే మనము ఎంఎక్స్ ఆటో అనేది యూజ్ చేస్తాము. అండ్ ఇంకోటొచ్చేసి నార్మల్‌గా మనకు ఎక్కువ మనం యూజ్ చేసేది ఇమేజ్ ఫ్లూయిడ్ అనేది యూజ్ చేస్తాము. సో, ఈ ఇమేజ్ ఫ్లూయిడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇమేజ్‌కి ఇమేజ్ ఫ్లూయిడ్ క్లాస్ మేక్స్ ద ఇమేజ్ స్కేల్ నైస్‌లీ టు ద పేరెంట్ ఎలిమెంట్. సో, రీసైజ్ ద బ్రౌజర్ విండో టు సీ ద ఎఫెక్ట్. నార్మల్‌గా ఇదేంటంటే ఆహ్, ఫ్లెక్స్ బాక్సెస్ అని చెప్పుకున్నాం గదా! సో, సీఎస్ఎస్‌లో అంటే మనం ఇచ్చిన స్క్రీన్ సైజ్‌ని బట్టి ఆటోమేటిక్‌గా కంటెంట్ అనేది ఫిట్ అవుతుందని చెప్పాం గదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇఫ్ ఇన్ కేస్ నేనిక్కడ ఆహ్, ఇప్పుడు నేను ఇమేజ్ సైజ్ తగ్గిస్తున్నాను చూడండి. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడండి ఈ స్క్రీన్ సైజ్ తగ్గట్టు ఇమేజ్ అనేది సెంటర్‌లో ఫార్మ్ అయింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కింద ఉన్న ఇమేజ్ ఉంది గదా! ఇప్పుడు నేను ఈ కింద ఉన్న ఇమేజ్‌కి నేను ఇమేజ్ ఫ్లూయిడ్ అని మెన్షన్ చేశాను. సో, ఇదేంటంటే నార్మల్‌గా ఆటోమేటిక్‌గా మన స్క్రీన్ సైజ్ తగ్గట్టు ఇక్కడ చూడండి మీరు గమనిస్తే ఈక్వల్ స్పేస్‌తో ఉందన్నమాట. అంటే ఆహ్, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ అలైన్‌మెంట్‌తో నార్మల్‌గా మన స్క్రీన్ సైజ్ తగ్గట్టు ఇది ఫిట్ అయింది చూడండి. సో, ఈ విధంగా మన ప్రాజెక్ట్స్‌లో మనం ఎక్కువ యూజ్ చేస్తాము. వాటికి మనం క్లాస్‌లో ఇమేజ్ ఫ్లూయిడ్ అనేది మెన్షన్ చేస్తామన్నమాట.
సో ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా మన స్క్రీన్ సైజ్ తగ్గట్టు అది ఫిట్ అయిపోతుంది మన కంటెంట్కి. సో అది మనకు ఇమేజ్ సంబంధించిన క్లాసెస్. ఐ మీన్ అంటే డిఫాల్ట్గా మనము ఇమేజ్లో యూజ్ చేసే క్లాసెస్ ఏంటి అంటే నార్మల్గా ఒకటి రౌండెడ్ క్లాస్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఇమేజ్ థంబ్నెయిల్ అనేది, అండ్ ఇంకోటి వచ్చేసి ఇమేజ్ ఫ్లూయిడ్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకు ఇమేజ్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ కావాలనుకుంటే ఫ్లోట్ స్టార్ట్ అనేది యూజ్ చేస్తాము. అదే మనకు రైట్ సైడ్ కావాలనుకుంటే ఫ్లోట్ ఎండ్ అనేది యూజ్ చేస్తాము. ఇవి మనకు ఇమేజ్ సంబంధించిన క్లాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఫార్మ్స్. సో నార్మల్గా ఈ ఫార్మ్స్కి మనం బూస్టాప్లో యూజ్ చేసే క్లాస్ ఏంటంటే ఫార్మ్ కంట్రోల్ అనేది యూజ్ చేస్తాము. సో అది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నార్మల్గా మనకు సో ఈ విధంగా మనకు ఫామ్ అవుతుందన్నమాట. సో ఈ ఫామ్ కంట్రోల్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు ఈక్వల్ స్పేస్ అండ్ ప్యాడింగ్తో మనకు ఈ ఫీల్డ్ బాక్సెస్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సో వీటికి మనం ఈ ఫామ్ కంట్రోల్ అనేది యూజ్ చేస్తాము. సో ఈ ఫామ్ కంట్రోల్ అంటే మనకు ఇన్బిల్ట్గా వాళ్ళు మనకు ఫంక్షన్స్ రాసేసి మనకు డైరెక్ట్గా ఈ క్లాసెస్ యూజ్ చేసుకుంటే చాలన్నమాట మనకు. సో దీంట్లో మనం నార్మల్గా ఇక్కడ నేను యూజ్ చేసింది ఫామ్, బేసిక్ ఫామ్ అని యూజ్ చేశాను చూడండి. H2 పర్పస్ హెడ్డింగ్ పెట్టాను అండ్ డివ్ క్లాస్ తీసుకున్నాను. దాంట్లో MV3 అని పెట్టాను, అంటే మార్జిన్ బాటమ్ అని చెప్పేసి అనమాట. సో మనకు ఈచ్ అంటే ఫీల్డ్ బాక్స్ తర్వాత మనకు 3 పిక్సెల్ స్పేస్ అనేది వచ్చిందనమాట ఇక్కడ మనకు. దానికే మార్జిన్ బాటమ్ అనేది యూజ్ చేస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఎంటీ అని యూజ్ చేశాను చూడండి. దీన్ని మనం మార్జిన్ టాప్ అని మార్జిన్ టాప్ అని అంటాము. సో ఇక్కడ నేను లేబుల్లో ఈమెయిల్ అని మెన్షన్ చేశాను. అది ఈ విధంగా ఫామ్ అయింది. అండ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్, క్లాస్లో నేను ఫామ్ కంట్రోల్ అని మెన్షన్ చేశాను చూడండి. అండ్ ప్లేస్ హోల్డర్లో ఎంటర్ ఈమెయిల్ అని మెన్షన్ చేశాను. ఇది ఈ విధంగా వచ్చింది మనకు ఫామ్ అనేది. అండ్ సేమ్ పాస్వర్డ్కి కూడా క్లాస్లో నేను ఫామ్ కంట్రోల్ అని మెన్షన్ చేశాను. అండ్ కామన్స్ అంటే టెక్స్ట్ ఏరియా తీసుకున్నాం కదా, ఇక్కడ టెక్స్ట్ ఏరియా కూడా క్లాస్ ఈక్వల్స్ టు ఫామ్ కంట్రోల్ అని మెన్షన్ చేశాను చూడండి. సో అది మనకు ఈ విధంగా ఫామ్ అవుతుంది. లాస్ట్లో ఇక్కడ మనకు చెక్ బాక్సెస్ ఈ విధంగా కావాలనుకుంటే ఇక్కడ క్లాస్ ఈక్వల్స్ టు ఫామ్ చెక్ ఇన్పుట్ అని తీసుకున్నాను చూడండి. ఆ లేబుల్కి నేను ఫామ్ చెక్ లేబుల్ అని మెన్షన్ చేశాను. టైప్లో చెక్ బాక్స్ అనేది నార్మల్గా బై డిఫాల్ట్ అనమాట. ఇది చెక్ బాక్స్ కావాలి కాబట్టి మనకు చెక్ బాక్స్ అని మెన్షన్ చేశాను. క్లాస్లో అయితే ఫామ్ చెక్ ఇన్పుట్ అని తీసుకోవాలి. అండ్ పక్కన నేను రిమెంబర్ మీ అని మెన్షన్ చేశాను. అది మనకి ఈ విధంగా ఫామ్ అయింది చూడండి. అండ్ ఇక్కడ మనకు దీన్ని మనం సబ్మిట్ బటన్ అని అంటాం కదా. సో బటన్ ఇక్కడ ఏం తీసుకున్నాను, బటన్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని మెన్షన్ చేశాను చూడండి. అండ్ క్లాస్లో బీటీఎన్ ప్రైమరీ అని మెన్షన్ చేశాను. అది మనకి ఈ విధంగా ఫామ్ అయింది. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు ఈ ఫామ్స్ అనేది మనకు పక్క పక్కనే రావాలనుకుంటే ఇన్లైన్ ఫామ్స్ మెన్షన్ చేస్తాము. సో వాటికి మనము మెన్షన్ చేయాల్సింది ఇన్లైన్ ఫామ్స్ కావాలనుకుంటే ఫస్ట్ మనకు రో అనేది మెన్షన్ చేయాలి, వాటితో పాటు కాలం అనేది యూజ్ చేయాలన్నమాట క్లాస్లో. సో ఫస్ట్ నేను ఇక్కడ ఫామ్లో నేను ఏం చేశానంటే డివ్ క్లాస్ ఈక్వల్స్ టు రో అని మెన్షన్ చేసేసి ఆ డివ్ని ఇక్కడ క్లోజ్ చేశాను అనమాట. ఆ డివ్ని ఇక్కడ క్లోజ్ చేశాను చూడండి. డివ్ క్లాస్ ఈక్వల్స్ టు రో అని మెన్షన్ చేశాను. సో దీన్ని మెన్షన్ చేయడం వల్ల ఏంటంటే నువ్వు ఇక్కడ ఎన్ని కాలమ్స్ అయితే మెన్షన్ చేసి ఉంటావో అన్ని కాలమ్స్ మనకు ఒకే రోలోనే ఫామ్ అవుతాయి అనమాట, అప్ టు మనకు 12 కాలమ్స్ వరకు. సో నెక్స్ట్ నువ్వు 13th కాలం మెన్షన్ చేసావు అనుకోండి, అది మనకు నెక్స్ట్ లైన్లో ఫామ్ అవుతుంది. సో అప్ టు మనకు 12 కాలమ్స్ మాత్రమే ఫామ్ చేస్తుంది ఒక రోలో. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేశానంటే క్లాస్ ఈక్వల్స్ టు కాల్ అని మెన్షన్ చేశాను. అండ్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అండ్ సేమ్ మళ్ళీ క్లాస్ నేను ఫామ్ కంట్రోల్ మెన్షన్ చేశాను. అండ్ ఇంకొక కాలం తీసుకున్నాను. అండ్ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ ఇక్కడ క్లాస్లో ఫామ్ కంట్రోల్ మెన్షన్ చేశాను చూడండి. ఈ 2 ఫీల్డ్ బాక్సెస్ మనకు ఒకే రోలో ఈ విధంగా వచ్చాయి చూడండి. ఎంటర్ ఈమెయిల్ ఒకటి అండ్ ఎంటర్ పాస్వర్డ్ వచ్చేసి ఒకటి అనమాట. సో ఇక్కడ నేను జస్ట్ కాల్ ఇచ్చేసి 2 కాలమ్స్ మెన్షన్ చేశాను కదా, ఆటోమేటిక్గా ఇది మనకు
కాల్ 6 తీసుకుందనమాట ఇక్కడ మనకు. సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు 3 మెన్షన్ చేస్తే 4గా డివైడ్ చేసుకుంటాదది ఆటోమేటిక్‌గా. సో, ఈ విధంగా కావాలంటే మనము డివ్ క్లాస్ ఈక్వల్స్ టు రో అని మెన్షన్ చేసి దాంట్లో మనకు కావాల్సిన సైజెస్ అనేది మనం మెన్షన్ చేస్తామనమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ మనకు ఈ ఫీల్డ్ బాక్సెస్ కూడా మనకు బిగ్ సైజ్‌లో కావాలనుకుంటే దానికి మనం ఇక్కడ చూడండి, నేను ఇక్కడ క్లాస్‌లో ఫార్మ్ కంట్రోల్ అని మెన్షన్ చేశాను కదా! అదే క్లాస్‌లో నేను ఇక్కడ ఫార్మ్ కంట్రోల్ ఎల్‌జీ అని మెన్షన్ చేశాను. సో, ఈ ఫీల్డ్ బాక్సెస్ అనేది మనకు బిగ్ సైజ్‌లో వచ్చింది చూడండి. బై డిఫాల్ట్‌గా మనకు ఫార్మ్ కంట్రోల్ ఎండీ అనేది ఉంటుంది. సో, మనము అది మెన్షన్ చేసినా చేయకున్నా మనకు నార్మల్ సైజ్ అనమాట ఇది. నార్మల్ ఇన్‌పుట్ అనేది. సో, దానికంటే మనకు తక్కువ సైజ్‌లో కావాలనుకుంటే ఫార్మ్ కంట్రోల్ ఎస్ఎం అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, అది మనకు ఈ విధంగా ఫార్మ్ అయింది చూడండి. సో, ఎల్‌జీ మెన్షన్ చేస్తే మనకు లార్జ్ సైజ్‌లో వస్తుంది. అండ్ ఎస్ఎం మెన్షన్ చేస్తే మనకు స్మాల్ సైజ్‌లో ఫార్మ్ అవుతుందనమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ మనకు మన ఫీల్డ్ బాక్స్‌కి బార్డర్ వద్దనుకుంటే ఇక్కడ చూడండి, ప్లెయిన్ టెక్స్ట్ ఇన్‌పుట్ అని వచ్చింది ఇది మనకు. సో, దీనికి బార్డర్ రాలేదు. సో, ఆ విధంగా కావాలనుకుంటే ఫార్మ్ కంట్రోల్ ప్లెయిన్ టెక్స్ట్ అని మెన్షన్ చేయాలనమాట క్లాస్‌లో. సో, ఈ విధంగా మనకు ఫార్మ్ అవుతుంది. అంటే మనకు జస్ట్ ఆ బార్డర్ అనేది ఏముండదు. మనకు కావాల్సిన టెక్స్ట్ మనం ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకు నార్మల్ ఫార్మ్ కంట్రోల్ అనేది. సో, బార్డర్స్ అంటే బార్డర్ లేకుండా రావాలనుకుంటే ప్లేస్ అనేది మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ డ్రాప్ డౌన్ ఉంది కదా! మనకు నార్మల్‌గా మనము ఈ డ్రాప్ డౌన్‌కి మనం సెలెక్ట్ ట్యాగ్ వాడతాం కదా! సో, ఆ సెలెక్ట్ ట్యాగ్ మనం ఏమి యూజ్ చేయాలంటే బూట్‌స్ట్రాప్‌లో వచ్చేసే లోపల ఫార్మ్ సెలెక్ట్ అనేది యూజ్ చేయాలి. సో, నార్మల్‌గా మనము ఈ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ బాక్సెస్‌కైతే ఫార్మ్ కంట్రోల్ అనేది యూజ్ చేస్తాము. అదే విధంగా మనకు సెలెక్ట్ ట్యాగ్‌కైతే ఫార్మ్ సెలెక్ట్ అనేది యూజ్ చేస్తాము. అక్కడ మనకు ఫార్మ్ కంట్రోల్, ఇక్కడ ఫార్మ్ సెలెక్ట్ అనేది యూజ్ చేస్తామనమాట. సో, అది మనకు డ్రాప్ డౌన్ ఈ విధంగా ఫార్మ్ అవుతుంది మనకు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకు మల్టిపుల్ ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. ఇదే సెలెక్ట్ ట్యాగ్‌లో, ఓపెన్ ట్యాగ్‌లో. సో, దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము మల్టిపుల్ ఆప్షన్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ ప్రెస్ చేసి మనకు ఎన్నైతే ఆప్షన్స్ కావాలో అవి సెలెక్ట్ చేసుకుంటే అవి మనకు సెలెక్ట్ అయిపోతాయి. సో, దీనికే మనం మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కింద సబ్మిట్ బటన్ ఉంది కదా! దానికి కూడా టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని మెన్షన్ చేశాను చూడండి. నార్మల్‌గా మనము రియల్ టైమ్‌లో వచ్చేసే లోపల టైప్ ఈక్వల్స్ టు బటన్‌లో సబ్మిట్ అని ఉంటేనే అది మనకు సబ్మిట్ అవుతుంది. అండ్ నార్మల్‌గా లేకుంటే నువ్వు టైప్ ఈక్వల్స్ టు బటన్ అని ఇచ్చావనుకో అది మనకు సబ్మిట్ అవ్వదనమాట. మన బటన్స్ అనేది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు ఆహ్, ఈ బటన్ అనేది మనకు ఈ డ్రాప్ డౌన్ అనేది మనకు డిజేబుల్ అవ్వాలనుకుంటే సో, ఇక్కడ సెలెక్ట్ ఓపెనింగ్ ట్యాబ్‌లోనే డిజేబుల్ అని ఇస్తాము. అది మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు నేను ప్రెస్ చేసినా ఇది అవ్వట్లేదు ఇది. సో, ఎందుకంటే ఇక్కడ మనము డిజేబుల్డ్ అని ఇచ్చాం కదా! అందుకని మనకిది డిజేబుల్ అయిపోయిందనమాట. సో, ఇంకొకటొచ్చేసి చెక్ బాక్సెస్. చెక్ బాక్సెస్‌కి మనము ఏం క్లాస్ యూజ్ చేస్తామంటే క్లాస్‌లో మనం ఏం మెన్షన్ చేయాలంటే ఫార్మ్ చెక్ లేబుల్ అనేది మెన్షన్ చేయాలి. సారీ, ఫార్మ్ చెక్ ఇన్‌పుట్ అనేది మెన్షన్ చేయాలనమాట చెక్ బాక్సెస్‌కైతే. సో, ఇక్కడ నేను ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ అని తీసుకున్నాను. క్లాస్‌లో ఫార్మ్ చెక్ ఇన్‌పుట్ అని మెన్షన్ చేశాను. అండ్ ఇంకొకటి లేబుల్ అని తీసుకున్నాను చూడండి. ఇక్కడ మనకు ఆప్షన్ 1 అని వచ్చింది కదా! దాంట్లో నేనిక్కడ లాస్ట్‌లో ఫార్మ్ చెక్ లేబుల్ అని మెన్షన్ చేశాను. ఎందుకంటే ఇది లేబుల్‌కి సంబంధించింది ట్యాగ్ కాబట్టి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మెయిన్ డివ్ ట్యాగ్‌లో ఫార్మ్ చెక్ మెన్షన్ చేయాలి. అండ్ క్లాస్‌లో వచ్చేసి ఫార్మ్ చెక్ ఇన్‌పుట్ మెన్షన్ చేయాలి. అది మనకు చెక్ బాక్సెస్‌కి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటొచ్చేసి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్‌కి నేను చెక్డ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేశాను. సో, ఇదేం చేస్తుందంటే బై డిఫాల్ట్‌గానే మనకు ఇక్కడ చెక్ బాక్స్ మనకు ఎనేబుల్ వస్తుంది చూడండి. సో, ఇలా ఆటోమేటిక్‌గా రావాలనుకుంటే చెక్డ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తామనమాట. అండ్ ఇంకోటొచ్చేసి డిజేబుల్డ్ బటన్ యూజ్ చేశానిక్కడ. సో, ఎప్పుడైతే నేనిక్కడ ఆప్షన్ 3కి చూడండి, ఇక్కడ డిజేబుల్డ్ బటన్ యూజ్ చేశానో మనకి ఈ విధంగా ఫార్మ్ అవుతుందది. సో, ఇక్కడ మనము దీన్ని చెక్ చేస్తున్నా ఇక్కడ అవ్వట్లేదు చూడండి మనకు. సెలెక్ట్ చేస్తున్నా. ఈ విధంగా కావాలనుకుంటే డిజేబుల్డ్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెక్ బాక్సెస్‌కి ఏ విధంగా అయితే మనకు ఫార్మ్ చెక్ ఇన్‌పుట్ ఉందో, రేడియో బటన్స్‌కి కూడా క్లాస్‌లో ఫార్మ్ చెక్ ఇన్‌పుట్ అనేది మెన్షన్ చేయాలి.
సో అప్పుడే మనకు ఈ రేడియో బటన్స్ అనేది మనకు వర్క్ అవుతాయి. బూట్‌స్ట్రాప్‌లో అన్నమాట. సో ఇక్కడ చూడు ఫార్మ్ చెక్ ఇన్‌పుట్ అని మెన్షన్ చేశాను. అండ్ లేబుల్‌లో ఇక్కడ ఫార్మ్ చెక్ లేబుల్ అని మెన్షన్ చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెకండ్ దానికి కూడా ఫార్మ్ చెక్ ఇన్‌పుట్ అని మెన్షన్ చేశాను. సో అవి మనకి ఈ విధంగా ఫార్మ్ అయినాయి చూడండి. అండ్ థర్డ్ దానికి నేను ఇక్కడ డిజేబుల్ అని మెన్షన్ చేశాం కదా! ఈ ఆప్షన్ 3 చూడండి మనకు డిజేబుల్ వస్తుంది. అండ్ చెక్ బాక్సెస్‌కి, రేడియో బటన్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే, చెక్ బాక్సెస్ అనేది మనము మల్టిపుల్ ఆప్షన్స్ మనం చెక్ చేసుకోవచ్చు. రేడియో బటన్స్ అయితే ఓన్లీ సింగిల్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో అదే మనకు చెక్ బాక్సెస్‌కి, రేడియో బటన్స్‌కి డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి టాగుల్ స్విచ్. సో నార్మల్‌గా మనం రియల్ టైమ్‌లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు కదా! దీన్నే మనం టాగుల్ స్విచ్ అని అంటాము. సో దానికి మనం ఏం యూజ్ చేస్తామంటే, సో నార్మల్‌గా ఒక డివ్ ట్యాగ్ తీసుకున్నాను. దాంట్లో ఫార్మ్ చెక్, ఫార్మ్ స్విచ్ అని మెన్షన్ చేశాను చూడండి. అండ్ సేమ్ మళ్ళా క్లాస్‌లో ఫార్మ్ చెక్ ఇన్‌పుట్ అని మెన్షన్ చేశాను. సో అది కూడా మనకు చెక్ బాక్సెస్ టైపే కదా! అందుకని చెప్పేసి ఫార్మ్ చెక్ ఇన్‌పుట్ అని తీసుకున్నాను. అండ్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ అని మెన్షన్ చేశాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ చెక్డ్ అని ఇచ్చాం కాబట్టి మనకు ఆటోమేటిక్‌గా చెక్ అయ్యి వస్తుంది. సో ఈ విధంగా కావాలనుకుంటే మెయిన్ డివ్ ట్యాగ్‌లో ఫార్మ్ స్విచ్ అని ఇస్తాము. అండ్ ఇన్‌పుట్ ట్యాగ్‌లో ఫార్మ్ చెక్ ఇన్‌పుట్ అని మెన్షన్ చేస్తాము. సో ఇది మనకు ఈ విధంగా ఫార్మ్ అవుతుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ గ్రూప్. సో మన ఫీల్డ్ బాక్సెస్ ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్‌గా ఐకాన్స్ ఏమైనా సరే యాడ్ చేయాలనుకుంటే సమ్ కంటెంట్ ఐకాన్స్ యాడ్ చేయాలనుకుంటే ఈ ఇన్పుట్ గ్రూప్ అనేది యూజ్ చేస్తాము. సో ఇన్పుట్ గ్రూప్‌లో నార్మల్‌గా మనం యూజ్ చేసేటి ఏంటంటే, సో ఫస్ట్ ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటాను. దాంట్లో క్లాస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ గ్రూప్ అని మెన్షన్ చేశాను. అండ్ నెక్స్ట్ స్పాన్ ట్యాగ్ తీసుకున్నాను. ఆ క్లాస్‌లో నేను ఏం చేశానంటే ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ అని మెన్షన్ చేశాను చూడండి. అండ్ నేను ఏదైతే సింబల్ ఇవ్వాలనుకుంటున్నానో ఇక్కడ సింబల్ ఇచ్చేసి స్పాన్ ట్యాగ్ క్లోజ్ చేశాను. అండ్ నార్మల్‌గా మనం ఇచ్చే ఫీల్డ్ బాక్స్‌కి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని ఇస్తున్నాను. క్లాస్ ఈక్వల్స్ టు ఫార్మ్ కంట్రోల్ అని మెన్షన్ చేస్తున్నాను చూడండి. సో ఈ అనేది మనం ఇచ్చాం కదా ఇన్పుట్ గ్రూప్‌లో ఈ విధంగా ఫార్మ్ అయింది చూడండి. పక్కన మనకు ఈ ఫీల్డ్ బాక్స్ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఫస్ట్ ఫీల్డ్ బాక్స్ వచ్చేసి లాస్ట్‌లో ఈ example.com అనేది రావాలనుకుంటే ఫస్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ మెన్షన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ స్పాన్ ట్యాగ్ మెన్షన్ చేస్తాము. బట్ ఇదంతా మనము ఇన్పుట్ గ్రూప్‌లోనే మెన్షన్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఒక డివ్ ట్యాగ్ మెయింటైన్ చేశాను. దాంట్లో ఇన్పుట్ గ్రూప్ అని ఇచ్చాను. దాంట్లో ఇన్పుట్ ట్యాగ్ అండ్ స్పాన్ ట్యాగ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ బటన్ టైప్ సబ్మిట్ అండ్ క్లాస్ బటన్ ప్రైమరీ సబ్మిట్ అనేది నార్మల్ థింగ్ ఇంకా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు ఈ ఇన్పుట్ గ్రూప్‌లో చెక్ బాక్సెస్, రేడియో బటన్స్ కావాలనుకుంటే సో వాటికి ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక డివ్ ట్యాగ్‌లో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ మెన్షన్ చేశాను. ఇంకొక దాని పక్కనే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని మెన్షన్ చేశాను చూడండి. అవి ఈ విధంగా ఫార్మ్ అయినాయి. సో ఇదంతా మనము ఇన్పుట్ గ్రూప్‌లో మెయిన్ ఇన్పుట్ గ్రూప్ అనే ట్యాగ్‌లో తీసుకున్నాం అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు రేడియో బటన్ కావాలనుకుంటే ఫస్ట్ ఒక ఇన్పుట్ గ్రూప్ దాన్ని తీసుకుంటాము. దాంట్లో ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్‌లో ఫస్ట్ ఇన్పుట్ టైప్ రేడియోని ఇచ్చాను. డివ్ ట్యాగ్ క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఒక ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అనే ఫీల్డ్ బాక్స్ తీసుకున్నాను. సో అవి ఈ విధంగా ఫార్మ్ అయినాయి. సో సేమ్ మనకు ఆహ్, సో ఈ ఐకాన్స్ బదులు మనకు అంటే బటన్స్ రావాలనుకుంటే ఇక్కడ మనము ఈ ఇన్పుట్ గ్రూప్‌లోనే బటన్ మెన్షన్ చేస్తామనమాట. ఇక్కడ చూడండి బటన్ అవుట్లైన్ ప్రైమరీ చేసి బేసిక్ బటన్ అని మెన్షన్ చేశాను. దాని తర్వాత ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అనే ఫీల్డ్ బాక్స్ ఎంటర్ చేశాను. సో మనకు బటన్ ఫామ్ అయింది. దాని తర్వాత టెక్స్ట్ బాక్స్ వచ్చింది. సో నార్మల్‌గా ఇంకోటి సెర్చ్ బాక్స్ కింద మనకు గో అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా నార్మల్‌గా. అంటే సెర్చ్‌లో మనం కంటెంట్ ప్లేస్ చేసిన తర్వాత సో వాటికి ఫస్ట్ ఇన్పుట్ టైప్ తీసుకున్నాను. నెక్స్ట్ బటన్‌లో నేను బటన్ సక్సెస్ అని తీసుకొని గో అని ఇచ్చాను చూడండి. అది మనకు ఈ విధంగా ఫామ్ అయింది మనకు. సో 2 బటన్స్ యాడ్ చేయాలనుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాను. దాని తర్వాత బటన్ ట్యాగ్స్ తీసుకున్నాను చూడండి. 2 బటన్ ట్యాగ్స్ తీసుకున్నాను. ఒకటి ఓకే అని, ఇంకోటి వచ్చేసి క్యాన్సిల్ అని చెప్పేసి. అవి ఇక్కడ ఫస్ట్ ఓకే అని వచ్చింది. నెక్స్ట్ క్యాన్సిల్ అని వచ్చింది చూడండి. సో ఈ విధంగా మనకు కావాలంటే తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోటింగ్ లేబుల్స్. నార్మల్‌గా మనం ప్లేస్ హోల్డర్స్ మెన్షన్ చేస్తుంటాం కదా! సో ఈ ప్లేస్ హోల్డర్స్ అనేది మనకు వన్స్ మనం ఎంటర్ చేసేటప్పుడు ఆ టెక్స్ట్ అనేది మనకు డిజేబుల్ అయిపోతుందనమాట. ప్లేస్ హోల్డర్‌లో యూజ్ చేసింది. బట్ అలా కాకుండా మనకు ఆ ప్లేస్ హోల్డర్‌లో ఏదైతే మెన్షన్ చేసుంటామో
అది కూడా మనకు పైన ఇక్కడ ఫామ్ ఏం చూడండి అండ్ పాస్వర్డ్ మెన్షన్ చేస్తేనే ఇక్కడ చూడండి కంటెంట్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. పైన ప్లేస్ హోల్డర్‌లో ఇచ్చిన పాస్వర్డ్ అనేది మనకు అదే విధంగా ఉందన్నమాట. సో, ఈ విధంగా మనకు ఈ ఫ్లోటింగ్ లేబుల్స్ కావాలనుకుంటే మనము ఈ ఫార్మ్ ఫ్లోటింగ్ అనేది యూజ్ చేస్తాము. సో, మెయిన్ ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటాం కదా! దాంట్లో క్లాస్ ఈక్వల్స్ టు ఫార్మ్ ఫ్లోటింగ్ అని పెడతాము. అండ్ దాంట్లో మళ్ళా మనకు ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్, ఈమెయిల్ అని మెన్షన్ చేశాను చూడండి. సో, ఇక్కడ నేను ఈ లేబుల్‌లో ఈమెయిల్ ఇచ్చాం కదా! అదే ఇక్కడ ఉందన్నమాట. లేబుల్‌లో ఉన్నది. అండ్ ఇక్కడ నేను దీనికి ఫార్మ్ ఫ్లోటింగ్ అని మెన్షన్ చేశానన్నమాట. సో, అదే మనకు ఈ విధంగా ఫార్మ్ అవుతుంది. వీటినే మనం ఫ్లోటింగ్ లేబుల్స్ అని అంటాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెలెక్ట్ ట్యాగ్ అంటే డ్రాప్ డౌన్ ట్యాగ్ కూడా ఒక ఫార్మ్ ఫ్లోటింగ్ అని తీసుకున్నాను. దాంట్లో సెలెక్ట్ ట్యాగ్ మెన్షన్ చేశాను చూడండి. సో, ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ 1, 2, 3 ఫార్మాట్ ఉంది. డ్రాప్ డౌన్ క్లిక్ చేసినప్పుడు అండ్ లేబుల్‌లో మనం ఏదైతే ఇచ్చింటామో సెలెక్ట్ లిస్ట్ అనేది అది మనకి ఇక్కడే ఉంది చూడండి. నార్మల్‌గా పైన మనకు అపియర్ అయింది అది. సో, ఈ విధంగా కావాలనుకుంటే ఫ్లోటింగ్ లేబుల్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫార్మ్ వాలిడేషన్స్. సో, నార్మల్‌గా మనం ఏదైనా సరే ఫీల్డ్స్ ఇచ్చినప్పుడు మర్చిపోయి సబ్మిట్ బటన్ కొట్టేసామనుకోండి, మనకు ఏమొస్తుంది ఇక్కడ చూడండి. ప్లీజ్ ఫిల్ ఇన్ దిస్ ఫీల్డ్ అని వస్తుందా? సో, ఈ విధంగా ఏదైనా సరే కంటెంట్స్ రావాలన్నా, లేకుంటే ఆహ్, ఏదైనా సరే మనం వాలిడేట్ చేయాలనుకున్నా, ఈ వాలిడేషన్స్ అనేది యూజ్ చేస్తాము. సో, దీనికి నార్మల్‌గా మనము క్లాస్ ఈక్వల్స్ టు వాస్ వాలిడేటెడ్ అనేది యూజ్ చేయాలి బూట్‌స్ట్రాప్‌లో. అండ్ దీంట్లో చూడండి నార్మల్‌గా నేనిక్కడ ఏమీ ఇవ్వలేదు. అది మనకు రెడ్ కలర్‌లో ఫార్మ్ అయిపోయి ఫస్ట్ మనకిక్కడ ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని వచ్చింది చూడండి. అండ్ దీనికి కూడా పాస్వర్డ్‌కి కూడా రెడ్ కలర్‌లో ప్లీజ్ ఫిల్ ఔట్‌సైడ్ దిస్ ఫీల్డ్ అని వచ్చింది. సో, ఈ విధంగా ఏ విధంగా వస్తుందంటే, సో, నేనిక్కడ ఫస్ట్ సేమ్ లేబుల్ ట్యాగ్, ఇన్‌పుట్ ట్యాగ్ తీసుకున్న తర్వాత డివ్‌లో నేనేం చేశానంటే, క్లాస్‌లో వాలిడ్ ఫీడ్‌బ్యాక్ అని ఇచ్చేసి వాలిడ్ అని ఇచ్చాను. అండ్ ఇన్‌వాలిడ్ ఫీడ్‌బ్యాక్ అని చెప్పేసి ప్లీజ్ ఫిల్ ఔట్ దిస్ ఫీల్డ్ అని ఇచ్చాననమాట. సో, వన్స్ మనకు ఎప్పుడైతే ఈ ఫీల్డ్స్‌లో మనం ఏమి ఇవ్వలేదో, అది అప్పుడు ఆటోమేటిక్‌గా ఇన్‌వాలిడ్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుంది. సో, అప్పుడు మనకు ప్లీజ్ ఫిల్ ఔట్ దిస్ ఫీల్డ్ అని వస్తుందనమాట. సో, నేను ఇప్పుడు ఏమి ఇవ్వలేదు కదా! అందుకని చెప్పేసి ఇన్‌వాలిడ్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంది. వన్స్ ఏదైనా సరే టెక్స్ట్ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ చూడండి గ్రీన్ కలర్‌లో ఫార్మ్ అయ్యి ఇక్కడ వాలిడ్ అని వచ్చింది. సో, ఎందుకు మనం ఇక్కడ టెక్స్ట్ మెన్షన్ చేసాం కదా! సో, అందుకని చెప్పేసి అది మనకు వాలిడ్ ఫీడ్‌బ్యాక్‌లోకి కన్వర్ట్ అయిందనమాట. సో, ఈ విధంగా కావాలనుకుంటే మనము ఈ బూట్‌స్ట్రాప్ క్లాసెస్ అనేది యూజ్ చేస్తాము. వ్యా ఆహ్, అంటే ఫార్మ్‌లో మనకు వాస్ వాలిడేటెడ్ అని పెట్టేసి నెక్స్ట్ ఈ ఒక 2 క్లాసెస్ తీసుకుంటామనమాట. క్లాస్‌లో ఒకటి వాలిడ్ ఫీడ్‌బ్యాక్, ఇంకోటొచ్చేసి ఇన్‌వాలిడ్ ఫీడ్‌బ్యాక్. దాంట్లో మన కంటెంట్ మనం ఏదైతే ప్లేస్ చేసుకోవాలో అది ప్లేస్ చేసుకుంటాము. సో, వన్స్ నువ్వు ఎంటర్ చేసేంత వరకు ఇది మనకు రెడ్ కలర్‌లోనే ఉంటుంది. ప్లీజ్ ఫిల్ ఔట్‌సైడ్ దిస్ ఫీల్డ్ అని. వన్స్ ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో అది మనకు బ్లూ కలర్‌లో ఫార్మ్ అయింది చూడండి. ఇది కూడా సేమ్ వాలిడ్ అని వచ్చింది. సో, ఈ విధంగా కావాలనుకుంటే దాంట్లో మనం క్లాస్‌లో వాస్ వాలిడేటెడ్ మెన్షన్ చేస్తాము. అండ్ 2 డివ్ క్లాసెస్ తీసుకొని ఒకటి వాలిడ్ ఫీడ్‌బ్యాక్, ఇంకోటి ఇన్‌వాలిడ్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాము. ఇక్కడ మన కంటెంట్ ఏదైతే కావాలో అది మనం ప్లేస్ చేసుకుంటాము. సో, ఇది మనకు ఫార్మ్స్‌కి సంబంధించింది. సో, ఈ విధంగా మనము ఫార్మ్స్ అండ్ ఇమేజెస్ అండ్ బటన్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే బూట్‌స్ట్రాప్ క్లాసెస్ అనేది యూజ్ చేస్తామనమాట. సో, వన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే అంటే ఈ క్లాసెస్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది మీరు తీసుకుంటే చాలనమాట. అండ్ మనము హెడ్ సెక్షన్‌లో ఫస్ట్ ఈ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లింక్స్ అని చెప్పాం కదా! అవి ప్లేస్ చేసుకోవాలి. మనకు ఈ క్లాసెస్ అనేది వర్క్ అవ్వాలంటే. సో, ఇవి మనకు నార్మల్‌గా మనం బూట్‌స్ట్రాప్ పరంగా యూజ్ చేసేవి. సో, ఇక్కడ మనకు W3 స్కూల్స్ వెబ్‌సైట్ ఉంది గదా! సో, ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. సో, మనకు ఈచ్ క్లాసెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. స్పిన్నర్స్, పేజ్ నేషన్స్, లిస్ట్ గ్రూపు, కార్డ్స్, డ్రాప్ డౌన్స్, నావ్ బారు. సో, నావ్ బార్ మనము హెడర్ పర్పస్ యూజ్ చేస్తామనమాట. సో, వన్స్ మనకేదైనా సరే ఇలాంటి నావ్ బార్ కావాలనుకుంటే జస్ట్ ఇక్కడికొచ్చేసి కాపీ పేస్ట్ చేసేసుకొని మనం దాంట్లో ప్లేస్ చేసుకుంటాము. అది మనకు ఫార్మ్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి జస్ట్ నేనిక్కడ ఏం చేస్తున్నానంటే
సో ఇక్కడ డిఫరెంట్ nav bars ఉన్నాయి. అండ్ నార్మల్‌గా మనం ఇక్కడ బూట్‌స్ట్రాప్ ఈ ఫ్రేమ్‌వర్క్ ఏ విధంగా యూజ్ చేస్తామంటే మనం వెబ్‌సైట్ ఉంది కదా! గెట్ బూట్‌స్ట్రాప్‌లోకెళ్ళేసి డాక్స్ అని కొడితే మనకిక్కడ దీనికి సంబంధించిన మొత్తం ప్రతి ఒక్క టాపిక్ ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ కింద చూస్తున్నట్లయితే బ్రేక్ పాయింట్స్, గ్రిడ్స్, కాలమ్స్, గట్టర్స్ అండ్ ఫార్మ్స్, ఇక్కడ మనకు కాంపోనెంట్స్‌లో మనకు ఈచ్ టాపిక్ ఉంటాయి చూడండి. సో, అకార్డియన్. సో, నార్మల్‌గా మనము సోషల్ మీడియాలో మనము ఇక్కడ ప్రతీదీ యూజ్ చేసుంటాము. బట్ మనకు ఆ టర్మినాలజీ అనేది మనకు తెలీదనమాట. సో, దీన్నే మనం అకార్డియన్ అని అంటాము. సో, ఇక్కడ వన్స్ దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ మనకు కావాల్సిన కంటెంట్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి. సో, ఈ కంటెంట్ మనకు కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసి అండ్ మన కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్మ్స్ ఉంది కదా! ఈ ఫార్మ్స్‌లో మెన్షన్ చేస్తున్నాం చూడండి లాస్ట్‌లో. సో, కాపీ చేసేసి పేస్ట్ చేసేసాను. అండ్ దీన్ని రన్ చేస్తున్నాను ఇక్కడ మన ఫార్మ్స్‌లో. సో, ఇక్కడ చూడండి నార్మల్‌గా ఫార్మ్ వాలిడేషన్స్ వచ్చాయి. దాని తర్వాత మనకు ఈ అకార్డియన్ అనేది స్టార్ట్ అయింది చూడండి. అకార్డియన్ 1, 2, 3 అనేది. వన్స్ దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది? దాంట్లో ఉన్న డేటా అనేది మనకు కనిపిస్తుందనమాట. సో, ఈ విధంగా మనకు కావాల్సిన క్లాస్ ఏదైతే కావాలో సేమ్ ఇక్కడికెళ్తాము. గెట్ బూట్‌స్ట్రాప్‌లోకెళ్తాము. మనకు కావాల్సిన కంటెంట్ ఏదైతే కావాలో అది కాపీ పేస్ట్ చేసుకుంటామనమాట మన రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో. అండ్ అలర్ట్స్, ఇవి అలర్ట్స్ సంబంధించినటివి. సో, ఇవి కావాలనుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసుకుంటాము. అక్కడ ప్లేస్ చేస్తాము. బ్యాడ్జెస్, సో, ఏవైతే మనకు నార్మల్‌గా మనకు ఫేస్‌బుక్‌లో ఈ విధంగా వస్తుంటాయి కదా! సో, ఇలాంటి టైప్ ఆఫ్ బ్యాడ్జెస్ మనకు కావాలనుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేసుకొని ఈ ఇన్‌బాక్స్ ఉంది కదా! ఇన్‌బాక్స్ ఎక్కడ ఉంది చూడండి మీరు. ఇక్కడ ఇన్‌బాక్స్ ఉంది. సో, ఇన్‌బాక్స్‌లో మీకు కావాల్సిన నేమ్ ప్లేస్ చేసుకుంటారు. ఈ 99 ఉంది కదా! ఈ 99 ప్లేస్‌లో మీకు ఏదైతే కంటెంట్ కావాలో అది ప్లేస్ చేసుకుంటాం అనమాట. సో, జస్ట్ ఇక్కడ నుంచి మనం కోడ్ కాపీ పేస్ట్ చేసుకొని ఆ కోడ్‌ని మనం మనకు ప్రాజెక్ట్ తగ్గట్టు కస్టమైజ్ చేసుకుంటాము. సో, ఈ విధంగా మనము యూజ్ చేస్తామనమాట గెట్ బూస్ట్‌స్ట్రాప్ అనేది. సో, వీటిని మనం బ్రెడ్ క్రమ్స్ అని అంటాము. అండ్ ఇంకోటొచ్చేసి నావ్ బార్స్. సో, మనకు హెడ్ సెక్షన్‌లో కనిపిస్తుంటాయి కదా! నావ్ టాప్స్ అని చెప్పేసి వాటికి యూజ్ చేస్తామనమాట. ఇంకోటొచ్చేసి పేజ్ నేషన్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నార్మల్‌గా ఇక్కడ ప్రీవియస్ 1, 2, 3 నెక్స్ట్ అనే ఫార్మాట్ ఉంది. సో, ఇలాంటి ఫార్మాట్ కావాలనుకుంటే మన పేజెస్‌కి, మన వెబ్ పేజెస్‌కి ఏం లేదు, జస్ట్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసుకొని ఈ ఇన్ బిట్వీనస్ ఈ ప్రీవియస్ 1, 2, 3, 4 నెక్స్ట్ ఉంది కదా! అక్కడ మన కంటెంట్ ప్లేస్ చేసుకుంటాము. ఈ లింక్స్ రెఫరెన్స్ ఉంది కదా! ఇక్కడ మన కావాల్సిన లింక్ అంటే ఆ పేజ్ నంబర్స్ ఇచ్చేస్తామనమాట. సో, ఎప్పుడైతే ఈ ప్రీవియస్ నొక్కినా లేకుంటే 1 ప్రెస్ చేసినా మనకు ఆ పేజ్‌కనేది అది లింక్ అయిపోతుంది. సో, ఈ విధంగా కావాలనుకుంటే ఈ పేజెస్ అనేది యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి స్పిన్నర్స్. సో, ఇందాక చెప్పాం కదా! బోర్డర్ స్పిన్నర్, ఇంకోటొచ్చేసి గ్రో స్పిన్నర్స్ అని చెప్పేసి. సో, స్పిన్నర్స్ మనకు కావాలనుకుంటే జస్ట్ ఈ స్పిన్నర్ బోర్డర్ ఉంది కదా! ఇందాక మనం క్లాస్ చెప్పిన దాంట్లో. సో, దాన్ని యూజ్ చేసుకుంటాము. అక్కడ ప్లేస్ చేసుకుంటామనమాట. ఇవి మనకు గ్రోయింగ్ స్పిన్నర్స్ అనమాట. సో, నార్మల్‌గా మీరు ఇక్కడ గమనిస్తే మనకు ఈచ్ టాపిక్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఫార్మ్స్ అనేవి ఉన్నాయి. ఫార్మ్ కంట్రోల్. సో, వన్స్ మీరు ఈచ్ టాపిక్ మీరు ఒకసారి ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఒకసారి మీరు సెర్చ్ చేయండి. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ కోడ్ అనేది కాపీ పేస్ట్ చేసుకొని మీ పేజెస్‌లో కాపీ పేస్ట్ చేయండి. అది మీకు ఎగ్జిక్యూషన్ అని చూపిస్తుంది. అక్కడ మన కంటెంట్‌ని మన కంటెంట్ తగ్గట్టు కస్టమైజ్ చేసుకుంటాం అంతే. సో, ఈ విధంగా మనము ఈ బూట్‌స్ట్రాప్ ఫ్రేమ్‌వర్క్ అనేది యూజ్ చేస్తాం నార్మల్‌గా. చెక్స్ అండ్ రేడియో బటన్స్ చూడండి. ఇక్కడ ఫార్మ్ చెక్ ఇన్‌పుట్ అని యూజ్ చేశాడు ప్రతి ఒక్క దానికి. చెక్స్ అండ్ రేడియో బటన్స్‌కి. సో, ఇందాక చెప్పా కదా! ఇన్‌పుట్ గ్రూప్స్ అయితే ఈ విధంగా యూజ్ చేస్తామనమాట. అండ్ ఫ్లోటింగ్ లేబుల్స్. సో, ఇక్కడ చూడండి నార్మల్‌గా ఈ ఈమెయిల్ అడ్రెస్ అనేది ఇప్పుడు మనకు అండ్ పాస్‌వర్డ్ అనేది ఈ విధంగా మనకు ఫార్మ్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేస్తుందనమాట.
లేబుల్‌లో మనం ఏదైతే ప్లేస్ చేస్తామో అది ఇక్కడ మనకు ఫార్మ్ అవుతుంది. సో, వీటినే మనం ఫ్లోటింగ్ లేబుల్స్ అని అంటాము. అండ్ వాలిడేషన్స్ ఇందాక వాలిడేషన్స్ అని చెప్పాం గదా! సో, నార్మల్‌గా ఇది సబ్మిట్ బటన్ కొట్టగానే ఫస్ట్ మనకు ప్లీజ్ ప్రొవైడ్ ఏ వాలిడిసిటీ అని వస్తుంది చూడండి. సో, ఈ విధంగా కావాలనుకుంటే జస్ట్ దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటాము. మన కోడ్‌లో పేస్ట్ చేసేసుకొని అక్కడ దానికి తగ్గట్టు మనం కస్టమైజ్ చేసుకుంటాము. సో, ఇది మనకు కంప్లీట్‌గా బూట్‌స్ట్రాప్ ఫ్రేమ్‌వర్క్‌కి సంబంధించిన క్లాసెస్. సో, మీరు ఈచ్ టాపిక్ ఒక్కొక్క రోజు తీసుకొని మీరు ఒకసారి చూడండి. జస్ట్ మీకు అర్థమవుతుందనమాట. అంటే ఏ టాపిక్ వాడు ఏ క్లాసెస్ యూజ్ చేశాడనేది. అండ్ ఈరోజు ఏదైతే చెప్పానో ఆ క్లాస్ అంటే ఆ ఫైల్స్ అన్ని మీకు పంపిస్తాను. ప్రాక్టీస్ చేసుకోండి.